Okay, like to continue. ముందుకు కొనసాగదాం అదే అంశంలో. So we should learn many things, how to deliver the spirit of rejection and the spirit of anger. ఈ ద్వేషించబడుట, తృణీకరించబడుట లేదా మరియు ఈ కోపం అనే ఆ యొక్క సమస్య నుండి ఆ ఆత్మ నుండి మనం విడుదల పొందుకోవాలి. So insufficient love most of the time affect in our family life. చాలినంత ప్రేమ భర్త నుండి భార్యకు, భార్య నుండి భర్తకు, పిల్లల నుండి తల్లిదండ్రులకు, ఇలాగ కుటుంబంలో చాలినంత ప్రేమ లేకపోయినప్పుడు కుటుంబం భయంకరమైన వేదనకు గురవుతుంది. So and also pride is affecting our normal lifestyle. సాధారణమైన జీవిత విధానంలో మీరు చూపించే గర్వం ఆ జీవితాన్ని పాడు చేసేస్తుంది. So Genesis 4 chapter 4 verse 1 to 9. ఆదికాండం 4వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు మీరు చూస్తే, anyone read? హేబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చాను. యెహోవా హేబేలు అతని అర్పణమును లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. So this story we know very well before. ఇంతకు ముందే మనకు ఈ యొక్క చరిత్ర అంతా మనకు తెలుసు. So all the Christians should be, before you read in book of Genesis, ఆదికాండం మీరు చదివే ముందు, so before you read in Genesis, so we know very well this story. ఈ యొక్క ఆదికాండంలో మనం చదవక మునిపే ఈ కథలన్నీ మనకు బాగా తెలుసు. So how to God create the universe? సృష్టిని అంతటిని దేవుడు ఎలా సృష్టించాడు? So how can God create the man? మానవుణ్ణి ఎలా సృష్టించాడు? Who is the first creation? మొట్టమొదటి సృష్టి ఏమిటి? So everything we know very well. వీటన్నిటి గురించి మనకు బాగా తెలుసు. So that's the reason I don't no needed to explain for all. వీటన్నిటి గురించి వివరించాల్సిన అవసరం లేదు. So directly at chapter 4 and verse 1. 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకొనిన నేను. So here the Adam is the first son, Cain. ఆదాముకి మొట్టమొదటి కుమారుడు కయ్యూనుని కన్నాడు. In the children, but it's not his own will. The God only gave the baby. పిల్లలనేది మనంతరం మనం ఇష్టపడితే వచ్చేవి కాదు, దేవుడు అనుగ్రహించే బహుమానం. Understand? అర్థమైందండి? So here written very clear, I have gotten a man from the Lord. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొని ఉన్నాను. The first verse, the last of the line say like this, I have gotten a man from the Lord. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. So here the problem, ఇక్కడ ఒక సమస్య చూస్తున్నాం. Adam told, I have gotten a man from the Lord. ఆదామేమన్నాడు? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను లేదా పొందుకున్నాను అన్నాడు. But the man, it's not proper the God's way. కానీ ఆ మానవుడు, ఆ మనిషి దేవుని యొక్క నియమం ప్రకారం జీవించలేకపోయాడు. Personally, we in Cain have pride.
ఈ కయ్యూనికి వ్యక్తిగతంగా అతనిలో ఏముందంటే గర్వం ఉంది. Adam birth again, the second one in Abel. ఆ తర్వాత ఆదాము రెండవ కుమారుని కన్నాడు, హేబేల్ని. So both grown. ఇద్దరు ఎదిగారు. One day we both are ready to sacrifice the Lord. ఇద్దరు కలిసి ఒక దినాన దేవునికి బలి అర్పణ అర్పించడానికి సిద్ధపడ్డారు. So Cain brought of the fruit of the ground an offering unto the Lord. కయ్యూని యొక్క పొలం పంటలో కొంత పంటను తెచ్చి దేవునికి అర్పణముగా అర్పించాడు. So here both ready to sacrifice offering. ఇద్దరు కూడా అర్పణలో అర్పించడానికి సిద్ధపడ్డారు. Abel also bring in his offering. అలాగే హేబేలు కూడా తన యొక్క దానిలో నుండి అర్పణని అర్పించడానికి వచ్చాడు. But God is not accept Cain offering. కానీ కయ్యూని అర్పణాన్ని దేవుడు అంగీకరించలేదు. Why? ఎందుకనండి? Most of the pastors teaching like this, Cain, it's not bring the good one. చాలామంది ఈ విధంగా పాస్టర్స్ బోధిస్తూ ఉన్నారు, కయ్యూను మంచి దానిని తీసుకొచ్చి ఇవ్వలేదని. But Bible it's not written like this. బైబిల్ అలా రాయబడి ఉండలేదు. Cain also bring very good offering. కయ్యూను కూడా మంచి అర్పణనే తెచ్చాడు. Abel also bring the best one. అయిగా హేబేలు కూడా శ్రేష్టమైనదే తీసుకొచ్చాడు. But his heart and attitudes different one another. కానీ వారి ఇరువురి హృదయాలు మాత్రం వ్యత్యాసంగా ఉన్నవి. Cain bring the offering with a prideful thought. కయ్యూను తన గర్వపు హృదయముతో, గర్వపు ఆలోచనతో తీసుకొచ్చి బలి అర్పణ అర్పించాడు. Abel bring the best one is with a humble hearted. హేబేలు తన యొక్క మంచి హృదయముతో, తగ్గింపు హృదయముతో ఆ యొక్క బలి అర్పణను తీసుకొచ్చి అర్పించాడు. But Cain it's not like this, bring more best one, so little of the pride of his heart. శ్రేష్టమైన వాటిలో ఎక్కువ తీసుకొచ్చి దేవుని దగ్గర ఆ మేలు పొందుకోవాలని ఒక గర్వముతో వచ్చాడు. So that the reason Cain and his offering he had not respect. అందువల్లే కయ్యూను అర్పించిన అర్పణను ఆయన ఏం చేయలేదు, అంగీకరించలేదు. And Cain was very worth. ఆ కయ్యూను ఎంతో బాధపడ్డాడు, కోపగించుకున్నాడు. So you have some problem that place. అప్పుడు ఆయన యొక్క హృదయంలో ఒక సమస్య ఏర్పడింది. The 6th verse say like this, and the Lord said unto Cain, why are the worth? 6వ వచనం ఇలా చెప్పబడుతున్నది, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? Why is the countenance fallen? ఎందుకు నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావు? So he asked like this. ఈ విధంగా అడిగాడు దేవుడు. So Cain mind it's not stable. The emotion also it's not stable. కయ్యూను యొక్క మనస్సు, కయ్యూను యొక్క భావోద్రేకాలు స్థిరంగా లేవు. So 9th verse, the Lord asked to Cain, and the Lord said unto Cain, where is Abel the brother? ఆ 9వ వచనంలో దేవుడు అడుగుతాడు, నీ సహోదరుడైన హేబేలు ఎక్కడా అని అడుగుతాడు. Immediately Cain say like this, and he said, I know not, I am my brother's keeper. అప్పుడు వెంటనే ఆయన చెప్పే మాట, నేను ఎరగను, నా తమ్ముడికి నేనేమన్నా కావలివాడనా అనేను. So it's not a responsibility in the family life. అంటే ఆ కుటుంబ జీవితంలో వాళ్ళకి ఏమి లేదు, ఒక బాధ్యత కలిగిన విధానంలో అతను లేడు. Immediately say, I know not, am I my brother's keeper. ఆయన వెంటనే నోరు తెరిచి, నాకు తెలియదు, ఆయనకి నేను కాపలావాడినా అని చెప్తూ ఉన్నాడు. So immediately God asked again, and he said, what hast thou done? The voice of the brother's blood crieth unto me from the ground. అప్పుడు వెంటనే అంటున్నాడు, అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. The voice of the brother's blood crieth unto me from the ground. నేలలో నుండి నీ తమ్ముని యొక్క రక్తం నాకు
మొరపెడుతుంది. So when we are not response in his family, ఎప్పుడైతే మన కుటుంబంలో ఒక బాధ్యత కలిగి మనం ఉండకపోతే immediately the family, one of the part, husband or wife, immediately they cry to the Lord. ఆ యొక్క కుటుంబంలో భర్త కావచ్చు, భార్య కావచ్చు, కుటుంబంలో ఎవరున్నా కానీ వారి స్వరము దేవునికి మొరపెట్టడం జరిగింది. So if you murmuring or crying or say anything yourself in your heart also, immediately the Lord hear the voice. నీవు లోపల సనిగినా, లోపల ఏడ్చినా, లోపల మొరపెట్టినా, వేదన చెందినా వెంటనే ఆ మొర దేవుని సన్నిధికి చేరిద్ది. But here no other people, only Cain and Abel only. ఇక్కడ ఎవరు ఇతర వ్యక్తులు ఎవరు లేరు, కయ్యూను హేబెలు మాత్రమే ఉన్నారు. Now Cain kill in his brother. ఇక కయ్యూను హేబెలును చంపేశాడు. Immediately the blood voice the Lord heard. వెంటనే ఆ యొక్క రక్తం యొక్క స్వరం దేవునికి మొరపెట్టడం, అది దానిని ఆయన వినడం జరిగింది. So that the reason immediately God asked Cain, where is your brother? వెంటనే అందువలనే వెంటనే ఆ దేవుడు కయ్యూను అడుగుతున్నాడు, ఎక్కడ నీ సహోదరుడు? What hast thou done? ఏమి జరిగింది? The voice of the brother blood crieth unto me from the ground. ఇదిగో నీ తమ్ముని రక్తము నేల నుండి మొరపెట్టుచున్నది నాకు. So and also the Lord ready to answer also. అదే సమయంలో జవాబు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. So if you are not response to your family, you ready to receive the God's answer. ఇక నీవు బాధ్యత కలిగి నీ కుటుంబంలో ఉండకపోతే దేవుని యొక్క నేను జవాబు పొందాల్సిన అవసరం వస్తుంది. So you should response in our family. కనుక నీ కుటుంబంలో నీ బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించాలి. So you should take care in our family. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. Otherwise your emotion, it's not stable like Cain. కయ్యూను వలె మీ హృదయాలు, మీ యొక్క భావోద్రేకాలు స్థిరంగా ఉండవు. So John chapter 18 verse 4 to 11. యోహాను సువార్త 18వ అధ్యాయము 4 నుండి 11 వచనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 4 to 11. 4వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసు తనకు సంభవింపబోవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని వారికి ఉత్తరమిగా, యేసు ఆయన నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు నా వారి యొద్ద నిలిచి ఉండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో, నేనే ఆయనని మీతో చెప్పిన గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. నువ్వు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనైనాను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్టు ఇలాగో చెప్పాను. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని చూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు, కత్తివరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను తాగుకుందునా అని పేతురుతో అనేను. Here Jesus a story is written. యేసుక్రీస్తు కార్యం ఇక్కడ రాయబడి ఉన్నది. So here the people are searching to Jesus. ఇక్కడ ప్రజలు, అక్కడ ఉన్నవారు యేసును పట్టుకోవడానికి వెదుగుతూ ఉన్నారు. Immediately Jesus asked, whom seek ye? వెంటనే యేసు ప్రభు అడిగారు, మీరు ఎవరిని వెతుకుచున్నారు? They answered him, Jesus of Nazareth. నజరేయుడైన యేసును మేము వెతుకుచున్నామని వారు బదులిచ్చారు. Immediately Jesus told. వెంటనే యేసు ప్రభు చెప్పారు, Jesus said unto them, I am he. And Judas also. వెంటనే యేసు ప్రభు ఆయనను నేనే అని చెప్పినప్పుడు ఇస్కరేతు యోధా కూడా వారితో ఉన్నాడు.
in his one of the disciple. ఆయన యొక్క ఒక శిష్యుడు, It's very close to one. చాలా దగ్గర వ్యక్తి, More than 3.5 years he is joined together to do many ministries. 3.5 సంవత్సరాల పాటుగా ఆయనతో కలిసి దగ్గరే ఉండి మంచిగా సేవలో పాల్గొన్న వ్యక్తి Finally only for the worldly prosperity, for that money, ఆ యొక్క లోక సంబంధమైన ధనం, లోక సంబంధమైన ఆ యొక్క అభివృద్ధి కొరకు. so the 7th verse again he asked, then asked he them again, who seek ye? And they said, Jesus of Nazareth. మరలా 7వ వచనంలో కూడా మనం చూస్తే మరలా అదే ప్రశ్న అడిగిన కార్యం చూస్తున్నాం, మీరు ఎవరిని వెదుకుచున్నారని. Jesus answered, I have told you that I am he. ఆయన వెంటనే అంటున్నాడు యేసు ప్రభువారు, నేనే ఆయననని మీతో చెప్పితిని గనుక. So Jesus not escape that situation. అంటే ఆ పరిస్థితిలో యేసు ప్రభువారు తప్పించుకోవడానికి ప్రయత్నము చేయలేదు. Jesus know what's next. యేసు ప్రభువుకు తెలుసు తర్వాత ఏం జరగబోతుందో. So the end of the ministry time, ఆయన యొక్క పరిచర్య యొక్క ముగింపు సమయం అది. so faced struggle, ఇక నుంచి శ్రమల పాలవై ఉండాలి. but he is not anger. కానీ అక్కడ ఆయన కోపపడలేదు. Very cool say, I am. మంచిగా నెమ్మదిగా నేనే ఆయననని మంచిగా జవాబిచ్చాడు. I only you searching the Jesus of Nazareth. మీరు వెతుకుచున్న నజరేయుడని యేసును నేనే అని వాడితో మంచిగా జవాబు చెప్పాడు. But in case you are that place, ఒకవేళ ఆ స్థానంలో నువ్వు నేను ఉంటే what happened? ఏమి జరిగేది? Immediately slap the Judas. వెంటనే యోధా ముఖం మీద పేళ్ళమని ఒకడు కొట్టి, 3.5 years with me, 3.5 సంవత్సరాలు నాతో ఉన్నాను, everything I paid for you, నీకు కావాల్సిన అన్ని ఇచ్చాగా, నీకు I take care everything, నీకు కావాల్సిన అన్ని నేనేగా చూసుకుంది, you only against me. నువ్వు లేచావా నాకు విరోధంగా. So he is not act like this. కానీ ప్రభువారు అలా ప్రవర్తించలేదు. So very careful చాలా జాగ్రత్తగా ఉండాలి. how Jesus deal the anger. ఆ కోపాన్ని యేసు ప్రభువారు ఎలా పరిష్కరించుకున్నాడు. So next, from the generational iniquity, వంశపారంపర్యమైన దోషముగా కూడా ఇది ఉండొచ్చు. sometimes the anger from in our generation, కొన్నిసార్లు కోపపు అలవాటు అనేది మీ తల్లిదండ్రుల నుంచి మీ వంశపారంపర్యంగా నీలోకి వచ్చి ఉండొచ్చు. your mom, dad, or your grandfather, grandmother, లేదా మీ తల్లో తండ్రో లేకపోతే మీ తాత నాయనమో అమ్మమ్మో ఎవరో 3 or 4 generation before, 3-4 తరాల నుంచి having the problem of anger. ఒకవేళ ఇటువంటి కోపిష్టులుగా ఉండే జీవితాలు కలిగి ఉండి ఉండొచ్చు. From the genetic, the problem next generation also pass. అలాగా ఒక వంశం తర్వాత ఒక వంశానికి, ఒక తరం తర్వాత ఒక తరానికి అట్లా కోపపు అలవాటు, కోపిష్టులుగా జీవించడం అనేది వచ్చి ఉండొచ్చు. So before deliverance you should search that same problem, the anger problem, anyone in our family. సో మీరు విడుదలలోకి వెళ్లే ముందు మీ కుటుంబంలో ఇలాంటి కోపిష్టులు లేదా కోపం, ఆవేశం ఇలాంటి కార్యాలు కలిగిన వాళ్ళు ఉన్నారని ఆలోచించి వారిని కనిపెట్టాలి. But you are learning from any one of them. లేదా మనం ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఆ కోపపు పద్ధతుల్ని నేర్చుకొని ఉంటాం. My childhood time, నా చిన్న వయసులో I am studied in a school. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు I went school, one boy get anger to slap me. ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు నాతో పాటు ఉన్న స్కూల్లోడు నా ఫ్రెండ్ ఒకడే కోపం వచ్చేవాడిని లాగి ఒకడు కొట్టాడు నన్ను. I am very painful. ఆవిడ ఆగనే పుట్టింది. Directly the evening time I come back to told my grandfather. వెంటనే సాయంత్రానికి ఇక స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ మా తాతకు చెబుదామని మా తాత దగ్గరికి వచ్చాను. He asked to me, మా తాతగారు అడిగారు, which side the slapping? ఎరా ఇటు పక్క కొట్టాడురా వాడు, నీ చెంపకెళ్ళి ఏ చెంపం కొట్టాడురా అని అడిగాడు. I told this side. అప్పుడు ఇటు పక్క అని చూపించాను. My grandfather slap in opposite side. మా తాతగారు ఇంకొక పక్క లాయిగా ఒకటి పీకాడు. Why you know? ఎందుకు తెలుసా? Who I am? నేను ఎవరినిరా? You are in my grandchild. నువ్వు నా మనవడివి. You only slap. నువ్వు కొట్టి రావాలి కానీ కొట్టించుకొని వస్తున్నావా? Nobody slap you.
ఎవడు నిన్ను కొట్టకూడదు, నువ్వు కావాలంటే కొట్టి రావాలి ఎడకి, You only. అప్పుడే నువ్వు నా మనవడివే. Both sides now pay. ఇప్పుడు రెండు పక్కల నొప్పి మొదలైంది. And the day onwards, ఆ దినం మొదలుకొని I only slap others. ఇక నేను కొట్టడమే కానీ ఇంకొకరు కొట్టించుకోవడం లేదు. ఇక I learned from my grandfather. అంటే ఈ కోపాన్ని, ఇటువంటి అలవాటుని నా తాతగారి దగ్గర నేను ఏం చేశాను, నేర్చుకున్నాను. Anyone get angry for me, నా మీద ఎవరైనా కోపడ్డారంటే immediately I say, who I am, you know? నేను వెంటనే ఏమంటాను తెలుసా, నేను ఎవరినో తెలుసా, So and so grandson. పలానా మనవణ్ణి. My grandfather told me. మా తాతగారు చెప్పారు, Anyone get angry for you? నీ మీద ఎవడైనా కోపడ్డా Dhamal. ధమాల్. So age of 7, I think, like 6, 7. 6-7 సంవత్సరాల నుంచి అనుకుంటాను. And the day onwards, ఆ దినం మొదలుకొని I slap all. అందరినీ కొట్టడమే. In case tall one also jump and ఒకవేళ వాడు ఎత్తుకున్నా కానీ ఎగిరి ఒకడు కొట్టి దిగేవాడిని, and run away. ఇక పరిగెత్తేవాడిని. ఇక So many times the anger from others to learn many things. ఇలాంటి కోపాలు అనేవి, అలవాట్లు అనేది, కోపపు అలవాట్లు మనం ఇతరులను చూసి వాళ్ళ దగ్గర నేర్చుకొని ఉండొచ్చు. వాటిని మీరు కనిపెట్టాలి. My mom also is anger problem. Mother. మా అమ్మగారికి కూడా కోపపు సమస్య ఉండేది. My grandfather also. మా తాతగారికి. So I learned from my generation. అలాగే మా వంశపారంపర్యంగా కూడా నేను అది నేర్చుకొని వచ్చాను. I never seen in my grandfather father. మా తాతగారినో లేదా మా తాతగారి నాన్నగారిని నేను చూడలేదు. How he, I don't know. ఆయన ఎలా ప్రవర్తించేవాడో నాకు తెలియదు. But I know my grandfather and my mom in that generation. కానీ ఈ తరంలో, ఈ వంశంలో మా తాతగారు ఎలా ఉంటాడనేది తెలుసు, మా అమ్మగారు ఎలా ప్రవర్తిస్తుంది అనేది నాకు తెలుసు. So I also act my mom and grandfather. సో వాళ్ళిద్దరు అలా ప్రవర్తిస్తారు కనుక వాళ్ళలాగా నేను కూడా ఏం చేస్తున్నాను, ప్రవర్తిస్తూ ఉంటాను. So if you have any problem likewise, you today you should repent. ఒకవేళ ఇటువంటి పరిస్థితి నీకు కూడా ఉన్నట్లయితే, నీ వంశపారంపర్యంగా నీ తల్లిదండ్రుల నుండి ఇలా నేర్చుకున్నట్లయితే, అటువంటి అలవాటు ఉంటే దాని నుండి నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి విడుదలలోకి రావాలి. Then only I know I am not learned from in my generation, I learned through in the Father God. Then only I know. తర్వాత నేను తెలుసుకున్న కార్యం ఏమిటంటే, నేను నేర్చుకోవాల్సింది నా తల్లిదండ్రుల్లో వంశపారంపర్యంగా కాదు, దేవుని యొద్ద నుండే నేను ఎలా కోపపడాలనేది నేర్చుకోవాలనేది నేను తెలుసుకున్నాను. Sometimes the anger from demonized people. కొన్నిసార్లు కోపం అనేది ఈ దురాత్మ చేత పీడించబడుతూ వేధించబడుతున్న వాళ్ళ దగ్గర నుండి కూడా మనం నేర్చుకుంటాం. So yesterday we read the Ephesians chapter 4, 25, 26, 27. నిన్నటి దినాన మనం చదువుకున్న ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26-27 వచనాలు. So anger gives the enemies a foothold. ఇక కోపం అనేది సాతాను యొక్క దుర్గముగా ఉంటది, స్థావరంగా. Not right, anger, it's a negative anger gives the enemy a foothold. ఇది దైవికమైన కోపం కాదండి, దైవికము కాని కోపం, తప్పుడైన విధానంలో ఉపయోగించే కోపం సాతానికి ఒక స్థావరంగా మారిపోతుంది. So we should dealing the anger. కనుక ఈ యొక్క కోపాన్ని మనం పరిష్కరించాలి. Proper balance is the key to correctly dealing with anger. మనము కోపాన్ని సరైన విధానములో మనము మెయింటైన్ చేయటం లేదా ప్రాపర్గా సరిగా చేసుకోగలిగితే దాన్ని పరిష్కరించగలుగుతాం. Many times the fruit, we must keep our anger from crossing a line into the inappropriate expression. ఆ యొక్క ఫలం ఉంటుంది కదా, కోపం యొక్క ఫలము అంటే ఏంటంటే, మనలో ఉన్న కోపాన్ని మనం వ్యక్తపరిచే సమయంలో మనం ప్రవర్తించే విధానము చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. So the root, the anger is bad when it is incorrectly associated with selfless, wrong and travel and matters. ఈ యొక్క కోపం అనేది మనలో వేరుగా మారడానికి కారణం ఏంటంటే, మనలో నుండి అది
ఒక తప్పుడైన విధానములో ఒక స్వార్థపరమైన కోపం అనే విధానాల్లో బయటకు వచ్చినప్పుడు అదొక వేరులాగా మారిపోతుంది. So how to balance? దీన్ని ఎలాగా సరి సమానం చేయడం? Anger is good. కోపం అనేది మంచిదే. When like a responsible issue and is communicate in a proper manner. కోపం అనేది మంచిదే, కానీ దానిని మనం ఎప్పుడైతే మనం ఉపయోగించే విధానములో సరైన విధానములో జ్ఞానముగా నెమ్మదితో దాన్ని మనం మెయింటెనెన్స్ చేసి సరిసమానంగా చూసుకుంటూ మనం కోపడతామో అప్పుడు మాత్రమే అది మంచిగా ఉంటుంది. A true repentance will transform the root, the stream, the fruits. ఒక మంచి మారు మనసు పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ఆ కోపపు యొక్క ఆ వేరును, ఆ చెట్టును, ఆ మొద్దును, ఆ కొమ్మలను, ఆ ఫలాలన్నిటిని ఏం చేస్తుంది? రూపాంతరపరుస్తుంది. Soul has 3 dimensions to it. Repentance deal with all 3 of those dimensions of our soul. ప్రాణములో 3 ప్రధానమైన కార్యాలు ఉంటాయి. ప్రాణములో 3 భాగాలు ఉంటాయి. ఈ యొక్క మారు మనసు అనేది మన మనసు మార్చుకొని పశ్చాత్తాపడడం అనేది ఈ 3 భాగాలని మార్చేస్తుంది. First one thoughts, second one emotion, third one will. మనసులో ప్రాణములో ఉండే 3 భాగాల పేర్లు, ఒకటి ఆలోచనలు లేదా తలంపులు, రెండోది భావోద్రేకాలు, మూడోది ఇష్టము లేదా కోరిక. So conviction, contrition, confession. ఈ దీనిలో మనం ఒప్పింప చేయబడడం, మనం సరిచేసుకోవడం, అలాగే ఒప్పుకోవడం. Conviction deal with the thought, out thought. ఒప్పుకోవడం అనేది, ఒప్పింప చేయబడడం అనేది ఏం చేస్తుందంటే ఈ తలంపుల్లో సరి చేయబడతాయి. తలంపులు ఏమవుతాయి? ఒప్పింపు చేయబడడం వల్ల తలంపులు సరి చేయబడతాయి. First, if you want to deliver those anger and rejection, you should convict your change in your thought level. నీవు నీ యొక్క కోపపు సమస్య నుండి, మీ యొక్క తృణీకరించబడుట అనే సమస్య నుండి మీరు విడుదల పొందుకోవాలంటే మొదట మీ తలంపుల్లో మార్పు, మనసులో ఆ యొక్క మార్పు రావాలన్నమాట. Conviction is very important. కనుక ఆ మార్పు రావాలంటే ఒప్పింప చేయబడాలి. మనం చాలా ప్రాముఖ్యమైనది ఒప్పింప చేయబడడం. Contrition deals with our emotion. ఈ భావోద్రేకాలలో మార్పు కలుగు చేసేదే మనలో ఒక అంటే తప్పు చేశాననే ఒక మంచి మనస్తత్వం. So always contrition to deal in our emotion. This is right, this is wrong. Now can emotion this express the emotion or hiding or hidden? Which one you are deal or learn is very proper. అంటే ఇదేం చేస్తుందంటే మన భావోద్రేకాలను స్వాధీనపరుచుకొని ఇప్పుడు చేయొచ్చా చేయకూడదా, ఇది తప్పు కదా, ఇది మంచిది, ఇది కదా అని పరీక్షింపచేసి భావోద్రేకాలను స్వాధీనపరుచుకుంటుంది. సో కన్ఫెషన్ డీల్ విత్ అవర్ విల్. నోటితో ఒప్పుకోవటం అనేది అది ఏం చేస్తుందంటే మన ఇష్టాన్ని, మన యొక్క కోరికలను సరిచేస్తుంది. సో ఇఫ్ యు వాంట్ ద ప్రాపర్ డెలివరెన్స్, నీకు పరిపూర్ణమైన మంచి విడుదల కావాలి అంటే యూ షుడ్ డెలివర్ యువర్ థాట్ లెవెల్, ఎమోషన్ లెవెల్, విల్ లెవెల్. మీరు తలంపుల్లో విడుదల పొందుకోవాలి, ఆ యొక్క భావోద్రేకాల్లో విడుదల పొందుకోవాలి, అలాగే మీ ఇష్టాలలో కోరికలలో విడుదల పొందుకోవాలి. లూక్ చాప్టర్ 3 verse 7 and 9. లూకా సువార్త 3వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. The radical gospel get deals with in our root. 7 నుంచి 9. అతడు తన చేత బాప్తిసము పొందుచవచ్చు జనసమూహమును చూచి, సర్వసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసులకు తగిన ఫలము ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రిని మీరు అనుకోని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. 9వ వచనం. The axe laid unto the root of the tree. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది. So who one like to
deal with anger, you should go in the root part. ఎవరైతే ఈ కోపము అనే సమస్య నుండి విడుదల పొందుకోవాలనుకున్న వారు మీ యొక్క ఆ దానికి సంబంధించిన కార్యం యొక్క వేరు దగ్గర నీ గొడ్డలి పెట్టాలి. I teach very clear, external, internal. నేను ఆల్రెడీ మీకు స్పష్టంగా బోధించాను. బాహ్య సంబంధమైన కార్యాలు, అంతరంగ సంబంధమైన కార్యాలు. So you search where is from in our anger. నీ కోపం అనేది ఎక్కడ ప్రారంభించబడిందో ఆ యొక్క ప్రారంభ కార్యమే నీకు వేరు. So it goes to the root. మీరు ఆ వేరు ఎద్దుకు వెళ్ళి, and also the gospel deal in our angle. సువార్త కూడా నీ యొక్క వేరుతో అది పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. How to our Father God deal with the anger. ఎలాగైతే మన తండ్రి అయిన దేవుడు కోపమును ఎలాగైతే పరిష్కరింపచేసి నడిపించాడో, The Son of God how to deal the anger. ఎలాగైతే యేసు ప్రభు వారు కోపం విషయంలో ఎలాగైతే ప్రవర్తించారో, In front of me have lot of disciples and apostles to deal with anger. ఏక ఎదుట ఆ శిష్యులు అలాగే అపోస్తలులు ఎంతోమంది ఉన్నారో వారి ఎదుట ఎలాగైతే ప్రవర్తించామో, So we are all can deal the same way to deliver the anger. అదే విధంగా మనము కూడా మనకున్న ఆ కోపాన్ని ఆ విధంగానే మనం ప్రవర్తింప చేయవచ్చు. But some today also having like this, in her life having the problem, we can't explain in his family, so that the reason quiet and allow the demonization. కొంతమంది ఈ కోపపు సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్యను ఎలాగ ఎవరికి చెప్పాలో అర్థం కాక, ఆ విషయాన్ని పెద్దవాళ్ళకో తల్లిదండ్రులకో కుటుంబ సభ్యులకో సేవకులకో ఎవరికి ఏం చెప్పాలో తెలియక దాన్ని లోపలే పెట్టుకొని మౌనం అయిపోతారు. దాన్ని అలాగ అణుచుకుంటా ఉంటారు. చివరికి అటువంటి దురాత్మలకు వాళ్ళు ఏం చేస్తారు? చోటిచ్చేస్తారు. Keep inside our problem. The problem should be grown and fruitful in our life. మీరు కానీ ఏదైనా సమస్య ఎవరికి చెప్పకుండా లోపలే పెట్టుకున్నారనుకోండి, ఆ సమస్య ఏమవుతుందంటే రోజు రోజుకు పెరిగి పెద్దదైపోయి ఒక పెద్ద చెట్టులాగా ఫలాలు ఇచ్చే చెట్టుగా మారిపోతుంది. So very careful. కనుక జాగ్రత్తగా ఉండాలి. Anyone inside of the auditorium, ఈ యొక్క ఆడిటోరియం లోపల ఉన్న ఎవరైనా సరే search in our heart. మీ హృదయాన్ని ఒక్కసారి పరీక్షించుకోండి. Anything hiding in ourselves. నిన్ను నీవే లోపల ఆ సమస్యను దాచిపెట్టుకుంటున్నావా? Today like to open in our mouth to say the Lord. ఈ రోజు నువ్వు నోరు తెరిచి దేవునికి ఆ సమస్యను తెలియచేయాలి. He is very faithful. ఆయన చాలా చాలా నమ్మదగిన దేవుడు. Never share ever in anyone. ఆయన ఎవరికి ఎన్నడూ నీ యొక్క సమస్యను చెప్పడు. The human can spread your problem in one another. ఒకవేళ నువ్వు మనిషిని నమ్మి వాడికి చెప్తే వాడు ఒకవేళ నమ్మదక్కస్తుడు అనుకున్నప్పటికీ వారు ఎవరికైనా నీ సమస్యను అందరికి పంచి చెప్పొచ్చు. Our God it's not like this. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. Any problem, ఏ సమస్య ఉన్నా, personal, వ్యక్తిగతమైన, sexual, లైంగికమైన, mind level, మానసికమైన, thought level, ఆలోచన సంబంధమైన, emotion level, భావోద్రేకమైన, anyone also no problem. అది ఎటువంటి సమస్య అయినా పర్వాలేదు. Open your mouth to say the Lord. నోరు తెరిచి దేవా ఇదిగో నాకు ఈ సమస్య ఉంది అని ఆయనకి చెప్పు. He ready to deal. ఆయన దాన్ని సరిచేయడానికి పరిష్కరించడానికి రెడీగా ఉన్నాడు. Yesterday I told in his axe is very sharp. అందుకే నిన్నటి దినాన్ని చెప్పాను, ఆయన యొక్క గొడ్డలు చాలా పొదునైనది. In his axe it's not deal the branch or root in the stem. ఆయన యొక్క గొడ్డలి అదేదో కొమ్మలను ఫలాలను నరికేసేది కాదు. It directly goes to in the deep of your root. అది డైరెక్ట్ గా నీకున్న సమస్య యొక్క వేరు మీద పెట్టబడుతుంది. When cut the root, ఎప్పుడైతే ఆ వేర్లు నరికి వేయబడతాయో automatically the stem, branch and flower and fruits in everything is dead. ఆటోమేటిక్గా వేర్లు ఎప్పుడైతే నరకబడతాయో ఆ మొద్దు, ఆ కొమ్మలు, ఆ ఫలాలు, ఆకులు మొత్తం ఎండిపోయి చచ్చిపోతాయి. Again anyone no more expecting the negative fruits in our life. ఇక ఎవరు కూడా నీ దగ్గర నుండి ఆ తప్పుడైన ఫలాలు, చెడ్డ ఫలాలు ఇక చూడలేరు. Why? ఎందుకని? No more the tree. అక్కడ ఇక చెట్టే లేదు. How can
the people expect the fruit. ఇక ప్రజలు ఇక నీలో అటువంటి ఫలాన్ని ఎలా ఎదురు చూడగలుగుతారు? Here no tree, అసలు ఇక్కడ చెట్టే లేదు, but I expect to have an apple. ఇక్కడ చెట్టే లేకపోయినా నాకు ఇక్కడ యాపిల్ దొరికిద్దని ఎదురు I'm చూస్తా ఉంటే, searching. వెతుకుతా ఉంటే No, లేదు. but I go outside అదే బయటికి పోతే having some fruit trees also. బయటకు వెళితే కొన్ని ఫలాల చెట్లు కూడా ఉన్నాయి, I can find. అక్కడ వెతకొచ్చు నేను, I can get something. అక్కడ ఏదో ఒకటి పొందుకోగలను. So when you have the negative tree in your life, the people also expect the fruit. ఎప్పుడైతే నీ జీవితంలో ఆ చెడ్డ ఫలముల చెట్టు ఉంటుందో, జనం కూడా, ప్రజలు కూడా నీ దగ్గర నుండి ఆ చెడు అలవాట్లు, చెడు పద్ధతులు నీలో నుండి వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు. In your family you have the anger problem. నీ ఇంటిలో, నీ కుటుంబంలో నువ్వు కోపిష్టిగా ఉన్నట్లయితే, కోప సమస్య ఉన్నట్లయితే, your brother or your sister to motivate to shouting or fighting. నీ తమ్ముడో, నీ అక్కో, మీ చెల్లె ఏం చేస్తారు తెలుసా? నీ కోపాన్ని రెచ్చగొట్టేటట్టు వాళ్ళకు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. Immediately you shout, hey, 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 like. వాళ్ళ మాట విని నువ్వేం చేస్తావు? వెంటనే బౌ అని. The two very happy. అప్పుడు ఈ రెచ్చగొట్టిన ఇద్దరు బ్యాచ్ హాయిగా నవ్వుతా చూస్తారు. Why? ఎందుకు? Automatically get the benefit of the whole family only. ఇక ఆ యొక్క దాని బెనిఫిట్ అంతా, ఆ యొక్క దానికి వచ్చే లాభం అంతా ఆ కుటుంబం మొత్తం అనుభవిస్తూ ఉంటుంది. But better than is getting the benefit other tools only. ఇక ఆ అధిక శాతం లాభం పొంది ఆనందం అనుభవించేది ఎవరు? ఆ రెచ్చగొట్టిన వాళ్ళే. But your name spoil in our family. కానీ వాళ్ళ మాట విని నువ్వు కోపపడితే నీ కుటుంబంలో, నీ జీవితమే, నీ పిల్లలే, మీ కుటుంబమే నాశనం అయిపోద్ది. Your family, your name only spoil in outside of your family. నువ్వు అలా కోపడతా వాళ్ళ మాట వీళ్ళ మాట విని చివరికి నీ పేరే బయట లోకములో, బజార్లో, వీధుల్లో చెడ్డ పేరు వచ్చేస్తుంది. But you deal the proper way through the gospel. సువార్త ద్వారా, దేవుని మాట ద్వారా నీ కోపాన్ని నువ్వు పరిష్కరించగలిగితే your life change. నీ జీవితం మారిపోతుంది. Anyone motivate to wrong, you are not done. తప్పుడు విధానాల్లో నిన్ను కోపాన్ని రెచ్చగొట్టే విధంగా ఎవరు ఎన్ని చెప్పినా కూడా నువ్వేం చేయవు? ఆ ప్రకారం ప్రవర్తించవు. You can confession in our life. నీ జీవితంలో నువ్వు ఒప్పింప చేయబడతావు, నువ్వు సరి చేసుకోగలుగుతావు, అలాగే నీ నోటితో ఒప్పుకోగలుగుతావు. So easy to deal. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సులువుగా నువ్వు పరిష్కరించుకోగలుగుతావు. సో Matthew chapter 3:8. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము మాకు తండ్రిని మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టుల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. So every negative roots and trees and branches and everything cut and put the fire. ప్రతి ఫలింపని, ప్రతి చెడ్డ ఫలములు కలిగిన ప్రతి చెట్టు యొక్క కొమ్మలు, ఫలాలు అన్నీ కూడా నరికి అగ్నిలో వేయబడతాయి. So the gospel always deal proper way. సో సువార్త అనేది మనిషి యొక్క జీవితంలో ఒక సరైన విధానంలో అది డీల్ చేస్తూ ఉంటుంది, క్రియ చేస్తూ ఉంటుంది. I can't deal the right dealing. నా అంతటికి నేనే నా జీవితాన్ని నేను సరి చేసుకోలేను. But through the gospel, సువార్త ద్వారా ask the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయం పొందుకొని He helped to deal it very gently, smoothly in our life. ఆయన సహాయంతో మన సమస్యను డీల్ చేసుకోగలిగితే అది చాలా సున్నితముగా, నెమ్మదిగా, మంచిగా, త్వరగా క్లియర్ అయిపోతుంది. I know everyone have the problem. నాకు తెలుసు అందరికీ ఒక సమస్య ఉంటుంది. I know everyone need the deliverance. అందరికీ విడుదల కావాలి, అవసరత అనేది నాకు తెలుసు. Anyone no needed deliverance, you can leave the auditorium. ఎవరికైనా ఈ ఆడిటోరియం నాకు అసలు విడుదల అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఈ ఆడిటోరియంలో నుంచి వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. But I know everyone need. నాకు తెలుసు Sometimes the demon it's not allowed. కొన్నిసార్లు దురాత్మలు అనుమతించవు.
The deliverance time I saw many years like. ఇలాగ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విడుదల పరిచర్యలు నేను చూస్తూ ఉంటాను. In the conversion time, in the demon, it's not allowed to confess through your mouth. ఒప్పుకోలు చేసే సమయంలో ఆ నోటి ద్వారా ఒప్పుకోనివ్వకుండా ఆ దురాత్మ నిన్ను ఆటంకపరిచిద్ది. So the conversion time, most of the people like. ఒప్పుకోలు చేయమని క్షమించమని పలకమని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే కొంతమంది నోరు మూసుకొని, Some put cover in the face also. కొంతమంది ముసుగేసుకొని కవర్ చేసుకుంటారనమాట. Some put like this. కొంతమంది ఎట్లా పట్టుకుంటారు. But today it's not like this. కానీ ఈరోజు అలాంటిది కాదు. All open your eyes. అందరూ కన్నులు తెరిచి, Open your ears. మీ యొక్క చెవులు తెరిచి, Open your mouth. మీ నోరు తెరిచి, So very clearly, స్పష్టముగా, gently. సున్నితముగా, No needed to kneel down. మోకరించాల్సిన అవసరం లేదు. You should sit comfort in our position. మీరున్న స్థలంలో మంచిగా ఫ్రీగా కూర్చొని, No temper like this. ఆవేశం ఆత్రంతో కాకుండా Very cool. ప్రశాంతంగా. Why? ఎందుకని? You are not deal. ఎందుకంటే నీవు నీ అంతకు నువ్వే నీ సమస్యను ఏం చేసుకోవట్లేదు, You పరిష్కరించుకోవట్లేదు. ask the Lord. నువ్వు దేవుణ్ణి అడిగావు, The Holy Spirit help you. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, To remind all. అన్నిటి జ్ఞాపం చేస్తాడు. To help to confess through your mouth. నీ నోటితో నిన్ను ఒప్పింపజేస్తాడు, ఒప్పుకోలు చేయిస్తాడు. Before conversion, you bind the spirit. ఆ యొక్క ఒప్పుకోలు ముందు నువ్వు దురాత్మను బంధించావు. Keep quiet. మౌనంగా ఉండమనాలి. I finish my process. నా యొక్క పద్ధతి అంతా అయిపోయేదాకా. Then I give you permission to get out. తర్వాత నేను నీకు అవకాశం ఇస్తాను, అప్పుడు నాలో నుంచి బయటికి వెళ్ళిపో. Before I say. నేను చెప్పే అంతవరకు Nothing done in his life. ఇక My life. నా జీవితంలో నువ్వేం చేయడానికి వీలు లేదు. You are not disturbed. I am not allowed to disturb anymore. ఏ ఒక్క కార్యంలో నన్ను డిస్టర్బెన్స్ చేయడానికి నీకు అవకాశం నేను ఇవ్వట్లేదు. Open my emotion level, thought level, mind level, in all the part now alive. ఇప్పుడు నా యొక్క తలంపుల్లో, ఆలోచనల్లోనూ, భావోద్రేకాలలోనూ, నా ఇష్ట కోరికలలో అన్నిట్లో నీకు ద్వారం తెరుస్తున్నాను. ఇప్పుడు బయటికి వెళ్ళాలి. Okay? ఓకే. So before deliverance, విడుదలకు మునుపు you should pray. మీరు ప్రార్థించాలి. No needed to like. ప్రార్థన అంటే ఓ కేకలు పెట్టి కాదు, Very gentle. సున్నితముగా, మెల్లిగా. Father God, తండ్రి అయిన దేవా, I believe you. నేను నమ్ముతున్నాను. You can deliver in the all anger, negative anger problem in my life. నాలో ఉన్నటువంటి ఈ చెడ్డ కోపపు అలవాటు సంపూర్ణంగా అన్ని ప్రాంతాల నుండి నాలో నువ్వు తీసివేయగలవు. I am not like Lord. ప్రభు, నాకు ఇది ఇష్టం లేదు నాయన. This character is not good in my life. ఇది నా జీవితానికి, ఈ స్వభావం, ఈ గుణం నాకు ఇష్టం, మంచిది కాదు నాయన. This emotion motivate to wrong, negative anger in all the time. ఈ భావోద్రేకాలన్నీ, ఉద్రేకం నన్ను ఎప్పుడు చూసినా ఏదో ఒక నష్టానికి, ఏదో ఒక చెడు కార్యాలకు బానిసం చేసేస్తుంది. I am many places I am suffering. అనేక విషయాల్లో నేను బాధించబడ్డానయ్యా. The people also, it's against me. నా ప్రవర్తన చూసి ప్రజలు కూడా నాకు విరోధంగా లేచారయ్యా. My friends also, it's not like me. నా స్నేహితులు కూడా నేనంటే ఇష్టపడట్లేదయ్యా. My whole family also, it's not like. నా కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను ప్రేమించట్లేకపోతున్నారు, ఇష్టపడట్లేదయ్యా. Personally, myself, I am not accept to love this character. చివరికి నాకు నేనే నాకున్న ఈ యొక్క గుణం, ఈ స్వభావాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను ప్రేమించుకోలేకపోతున్నాను. Sometimes I quiet. కొన్నిసార్లు నేను మౌనం అయిపోతున్నాను. Sometimes I crying. కొన్నిసార్లు ఏడుస్తున్నాను. Sometimes I alone. కొన్నిసార్లు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. I am not happy. నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. I am not included my family to joy one another. కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండడానికి ఇష్టపడలేకపోతున్నాను. So help me, Lord. ప్రభువా, నాకు సహాయం చేయండి. So pray like this. అలా ప్రార్థించండి. So who pray like this? ఎవరైతే ఇలా ప్రార్థిస్తారో, so the Lord ready to help you. దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. You no needed for good education. దీనికి ఏదో గొప్ప చదువు అవసరం లేదండి.
just open your mouth to your way, your style, your language. You can say the Lord can understand. నీ భాషలో నీకు అర్థమైన రీతిలో నీ స్వరముతో నీకున్న సమస్య బట్టి నీకున్న పరిస్థితిని నీవు దేవునికి తెలియజేస్తే చాలు, ఆయన నిన్ను అర్థం చేసుకొని ఆయనే నీకు సహాయం చేస్తాడు. No needed Samaskrita language, no needed Greek and Hebrew. దీనికి ఏదో నాకు ఇంగ్లీష్ రాలేదు, నాకు సరైన బైబిల్ వచనాలు రాలేదు, లేకపోతే ఆ భాష రాలేదు, గ్రీక్ రాలేదు, హెబ్రూ రాలేదని బాధపడాల్సిన అవసరమే లేదు. You pray in your own language, నీ సొంత భాషలో నీకొచ్చిన అర్థమైన విధానంలో, own style. నీ సొంత స్టైల్లో. Some speak very gently. కొంతమంది చాలా స్పష్టముగా సున్నితముగా మాట్లాడతారు. Some people is the local language. కొంతమంది ఆ ప్రాంతీయ భాషలో వారికున్న భాష మాట్లాడతారు. First I went in my ministry place in Dindivanam. నేను మొట్టమొదటిగా నా సేవ పరిచర్య ప్రారంభ దినాలలో వెళ్ళాను ఆ ఊరి దిండివనం. So entirely different in the slang of language. అక్కడ ఉన్నటువంటి భాష మాట్లాడే విధానం ఆ యొక్క స్లాంగ్ అనమాట. యాస ఏదో అంటారు కదా, అదే సేమ్ లాంగ్వేజ్, భాష అదే. I also Tamil, the people also Tamil. వాళ్ళు మాట్లాడే తమిళే, నేను మాట్లాడేది తమిళే. But the slang and approach is entirely different. ఆ వ్యాస అంతా వాళ్ళు మాట్లాడే విధానం, పలికే విధానం అంతా వ్యత్యాసంగా ఉంది. My birthplace is very humble and honor way to speak. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మా ప్రాంతంలో చాలా గౌరవంగా మంచిగా పలకరిస్తారు. But I enter the ministry area, no honor, no respect. నేను ఆ ఊరికి పరిచర్యకి రాగానే అక్కడ ఇక గౌరవంగా మాట్లాడే భాషగా లేదు అది. హే ఓయ్ హే లైక్ ఏంది, ఎవరు కావాలి, ఇటా అక్కడగా వెళ్ళు. First, I never forget in my life. First, I enter in Dindivanam. నా జీవితంలో ఎన్నడూ మర్చిపోను. మొట్టమొదటిగా దిండివనంలోకి అడుగుపెట్టినప్పుడు I go to a auto stand. నేను ఆటో స్టాండ్కి వెళ్ళి I ask one person, sir, can I go to that place? అయ్యా పలానా చోటకి వెళ్ళాలి, వెళ్దామా అని అడిగితే Immediately they went out of the auto. వెంటనే ఆటో నుంచి బయటకు వచ్చి Look like this. కింద నుంచి పైకి చూశాడు. Immediately took one cloth to clean all the seats and everything. ఇక ఆ మాట నేను అడిగిన వెంటనే లోపల కూర్చొని ఆ సీట్ అంతా క్లీన్ చేసి రండి కూర్చోవాలి, సార్ కూర్చోండి అన్నాడు. He told, ఆయన అన్నాడు, I never listened before like a sir, the good mannerable word. అంటే తన జీవితంలోనే ఆయన్ని సార్ అని పిలిచిన వాడు, ఏమండి అని పిలిచిన వాడు జీవితంలోనే లేడంట. But then only I know the people slang is entirely different. అప్పుడు అర్థమైంది ఏంటంటే అక్కడ వాడే భాష అంతా వేరేనే సంగతి అప్పుడు అర్థమైంది నాకు. But I know the slang it's not important. కానీ ఆ భాష అనేది అంత అవసరమైనదేమీ కాదు. The love can change for all. ప్రేమ ఎంతటి వారినైనా మార్చేస్తుంది. But my church people now very humble and honor and respect word using. ఇప్పుడు మా సంఘస్థులందరూ కూడా మంచి భాషను మాట్లాడుతున్నారు, గౌరవపదమైన భాషను మాట్లాడుతున్నారు. So your language is not important. నీ భాష ముఖ్యం కాదు. But Lord always seeking in our deeper heart. దేవుడు ఎప్పుడు కూడా నీ హృదయ అంతరంగాన్ని చూస్తూ ఉంటాడు. I cannot see the deeper heart. నేను చూడలేను మీ హృదయ అంతరంగాన్ని. But in our God always looking in our deeper heart. కానీ మన దేవుడు మన యొక్క అంతరంగ హృదయ లోతులో నుండి చూస్తాడు. I don't know in our problem. నీ సమస్య నాకైతే తెలియకపోవచ్చు. In our suffering, నీ వేదనను అనుభవిస్తున్న బాధ, in our dramatic experience, నీకున్న అతి భయంకరమైన ఆందోళనకరమైన కార్యాలు, how you allowed the demon and the kingdom of darkness, నీలోకి ఆ దురాత్మను ఆ చీకటి రాజ్యాన్ని ఎలాగా అనుమతించేవనే సంగతి నాకు తెలియకపోవచ్చు. But our Father God knows everything is very well. In our personal, in a deeper heart desire also He know.
ఈ యొక్క మన యొక్క హృదయములో ఎంత లోతులోనైనా ఎంత ఎటువంటి దాచబడి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ దాచబడి ఉన్నా మన తండ్రి అయిన దేవుడికి దాని విషయాన్ని బయటికి తీసుకురావడం ఆయనకి సులువైన కార్యం. So the Spirit of the Lord help you to deliver the confess through your thoughts. ప్రభు యొక్క ఆత్మ మీ యొక్క తలంపుల నుండి మీ యొక్క హృదయంలో నుండి నిన్ను ఒప్పింప చేస్తాడు. So if you willing, నువ్వు ఇష్టపడితే the Spirit of the Lord help you. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. So before confession, ఒప్పుకోలుకి వెళ్ళే ముందు you told the Lord, I will to confess. దేవుడితో నువ్వు చెప్పాలి, దేవా నేను ఒప్పుకోవడానికి సిద్ధపడుతున్నాను, ఇష్టపడుతున్నాను. I will submit myself. నన్ను నేను సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటున్నాను, లోబడుతున్నాను. I am not like to hide anything inside. నా లోపల ఏది కూడా దాచిపెట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు. I am not lazy. నేను సోమరిపోతుగా ఉండడానికి ఇష్టపడట్లేదు. I am not allowed to sleep or any unwanted things happening the deliverance time. విడుదల సమయంలో నేను అనవసరంగా సమయాన్ని పోగొట్టుకుంటూ కళ్ళు తెరిచి అటు ఇటు తిరుగుతూ అటు చూస్తూ ఇటు చూస్తూ నా యొక్క విడుదల సమయాన్ని పోగొట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు. I am not like to disturb in any other in my neighbors. నా తోటి సహోదరులకు నేను ఆటంకంగా ఉండడానికి ఇష్టపడట్లేదు. Any sound also no disturb in my deliverance. ఈ ఎలా విడుదల సమయంలో ఎలాంటి శబ్దాలు వచ్చినా నేను నా యొక్క విడుదల నేను పోగొట్టుకోను. Any demons shouting also it's no problem. I can close my eyes to deliver myself. ఎటువంటి దురాత్మలు కేకలు వేసినా అరిసిన ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నా నేను మాత్రం కళ్ళు తెరిచి చూడకుండా దేవా నీ విడుదల వైపే నేను చూస్తాను. Whatever you are willing, నీకేది ఇష్టమో నువ్వేం చేయాలనుకుంటున్నావో to deliver in myself, నన్ను నేను విడుదల పరచుకోవడానికి I also accept the same way. అదే విధానంలో నన్ను నేను నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను. Before deliverance, విడుదలకు మునుపు I bind the spirit. ఆ దురాత్మలన్నిటిని బంధిస్తున్నాను. Anything block in your ear, anything block. ఇక చెవిలో ఏదైతే అడ్డుగా ఒప్పుకోనీయకుండా మాట విననీయకుండా అడ్డుపడుతున్నా Right now, ఇప్పుడే I used the power and authority to open all the ears. దేవుడు అనుగ్రహించిన అధికారము అభిషేకము ద్వారా ఇప్పుడే ఆ చెవులు తెరవబడును గాక. My word should be listened through the ear very clearly. నేను పలికే ప్రతి మాట స్పష్టముగా వారి చెవుల్లో నుండి వారికి వినబడును గాక. Blocking spirit, అడ్డుపడే దురాత్మలు, binding spirit, బంధించు దురాత్మలు, it's not hear the clear word. దేవుని మాటను వాక్యాన్ని విననీయకుండా స్పష్టంగా అర్థం చేసుకోనీయకుండా Every kind of spirit I bind you right now. ప్రతి ఆత్మలను యేసు నామములో బంధిస్తున్నాను ఇప్పుడు. Before I say come out, you quiet right now. నేను నిన్ను వెళ్ళిపో అని చెప్పేదాకా యేసు నామములో నువ్వు మౌనమై ఉండాలి. You cannot disturb inside and outside. నువ్వు లోపల గాని బయట గాని ఎటువంటి డిస్టర్బెన్స్ చేసే అధికారం నీకు లేదు. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. I think now your ear it's clear. ఇప్పుడు మీ యొక్క చెవులు తెరవబడి స్పష్టంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. Many times your fruit control your thought. మీ యొక్క అనేక సమయంలో మీ ఫలమే మీ యొక్క ఆలోచనలన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. So the anger always ready to action, cover or hiding your expression. మీ యొక్క కోపం యొక్క ఫలము అది క్రియల్లోనో లేకపోతే దాచిపెట్టుకోనో లేకపోతే ఇతర కార్యాల ద్వారా కనపరచాలని ఇష్టపడుతూ ఉంటుంది. But now I like to control through the word of God to clear all your situation. ఇప్పుడు మనకు ఇంతకు ముందు అయితే మన కోపానికి వ్యక్తపరిచే విషయంలో చెడగా ప్రవర్తించడం, ఆవేశపడటం, లేకపోతే ఇంకో మౌనంగా ఉండటం ఏదేదో చేసేవాళ్ళు. కానీ ఇక నుంచి మనం ఏం చేయబోతున్నాం, వచ్చే కోపాన్ని దేవుని వాక్యంతో ఏం చేయబోతున్నాం, పరిష్కరించుకోబోతున్నాం. The deliverance time I like to act the correct discipline way of deliverance.
ఇక విడుదల సమయంలో ఈ విడుదలను ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని ఆ పద్ధతిని సరైన విధానంలో మీకు చెప్పడం జరుగుతుంది. I teach past 4 days very clear how to deliver yourself. గత 4 దినాలుగా మీకు చెప్తూనే ఉన్నాను, మీకు మీరు ఎలాగా విడుదల చేసుకోవడం. First thing I told you very clear, you come to the conclusion I have the problem. మొదటి పాయింట్, మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య నాలో ఉంది అనే దానిని ఒప్పుకోవాలి, అంగీకరించాలి. Second one, this is not good, this is not from God, so I like to deliver this area. సో రెండవ కార్యం, ఏ సమస్య అయితే నీలో ఉందో ఇది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు కనుక, ఇది నాకు కూడా ఇష్టం లేదు కనుక దీని నుండి నేను విడుదల పొందుకోవడానికి ఇష్టపడుతున్నాను. Third one, you ready to deliver. మూడోది, విడుదల పొందుకోవడానికి సిద్ధపడాలి. To prepare everything. సమస్తాన్ని మీరు సిద్ధపరచుకోవాలి. So sit comfort. మంచి స్థలంలో ఇబ్బంది లేని స్థలంలో కూర్చోవాలి. Need prepare some list to confess. ఆ సమయంలో ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావో అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిని క్షమించాలి అనే కార్యాలని ఒక అవసరమైతే లిస్ట్ రాసుకోవడం. In beginning you needed the list. ఆరంభ కాలాల్లోనే ఇలాంటి లిస్ట్ అవసరమైద్ది. Everyone the list very big. ఆ ఆరంభ కాలంలో మొదటిసారి విడుదల పొందుకునే దినాల్లో ఆ అందరికీ పెద్ద లిస్ట్ ఉంటుంది. First time I ready to confess like big diary full I write. నేను మొట్టమొదటిసారి విడుదలలోకి వచ్చినప్పుడు, విడుదల పొందుకునేటప్పుడు అప్పుడు నేను క్షమించవలసిన వ్యక్తులందరి పేర్లు రాసినప్పుడు చూస్తే ఇంతలా డైరీ మొత్తం అయిపోయింది. I am not wrote one or two names. నేను 1, 2, 3 పేర్లు రాయలేదు. Forgiveness in my major problem. నా జీవితంలోనే ఈ క్షమించలేకుండా ఉండటం అనేది పెద్ద సమస్యగా ఉంది. Anyone ask to me, Anna, Dambi or brother, forgive me, you ask like this, immediately I slap. ఎవరైనా నా దగ్గరకు వచ్చి అన్న, తమ్ముడు, లేకపోతే బ్రదరు, లేకపోతే నా సారీ ఏమనుకోవద్దు క్షమించు అన్నాడు అనుకో, ఆ మాట అన్నందుకే 4 బీకేవాడిని. Any powerful man also I don't know. ఎలాంటి వ్యక్తి అయినా don't bother about. నేను పట్టించుకో నేను ఇంకా. Why? ఎందుకని? You do anything your own will, finally you ask forgive. నీవేమో నీ పాటికి నువ్వేమో చేయాల్సిందంతా చేసి వచ్చి ఇప్పుడు సారీ క్షమించు అంటావా? డైరెక్ట్లీ యూ ఆస్క్ టు మీ సారీ. డైరెక్ట్ కొట్టేసి ఇది చేసేసి ఇప్పుడు మళ్ళీ సారీ అడుగుతా. వాటెవర్ యు హావ్ వర్డ్ యు కెన్ షౌటింగ్, దెన్ యు ఆస్క్ సారీ. ఐ యామ్ నోట్ నిండా ఏం వస్తుందో అది అల్లా అనేసి, అనాల్సినవి అన్ని అనేసి చివరిలో సారీ అంటావా? ఐ సే సమ్ టైమ్ లైక్ దిస్, the sorry, the word should be remove the dictionary. ఇక ఇలాంటి ఆ సమయాల్లో ఇలాగ మాట వాడుతూ ఉంటాను. సారీ అనే పదం, క్షమించనే పదం డిక్షనరీలో అకౌంట్ చేయాలి, అదే నా పని. But after only I know, ఆ తర్వాత నాకు అర్థమైంది, the word is very important. ఆ పదం చాలా ప్రాముఖ్యమైంది. So you should be ready to forgive one another. It's not 1 or 2 who affect against in our life, or who practice in the anger, negative anger problem in our life. Your generation, yourself, your family, or your relatives, or your neighbors, or your friends, or anyone. You should write the name or the place or the action. Any one of the name, you write the name to remind the problem, to confess before the Lord. కనుక మనం క్షమించవలసిన వ్యక్తులను ఎంతోమంది ఉంటారు. ప్రత్యేకంగా ఇప్పుడు మనం తృణీకరించబడుట, ఇప్పుడు కోపం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అలాంటప్పుడు చిన్ననాటి నుండి ఇప్పుడు వరకు ఈ కోపానికి కారకులు ఎవరు, ఇది ఎవరి దగ్గర నువ్వు నేర్చుకున్నావు, ఎవరి వల్ల ఇలా నువ్వు బాధించబడ్డావు అని ఆ వ్యక్తులందరినీ కూడా ఏం చేయాలి? క్షమించాలి. అలాంటి వారి పేర్లు రాయడం, లేదా వారి పేరు తెలియకపోతే ఆ యొక్క సందర్భాన్ని
గుర్తు చేసి ఆ సందర్భం రాసి పలానా టైంలో ఇలా నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, ఆ వ్యక్తి వల్ల ఇలా బాధించబడ్డాను కనుక ఆ వ్యక్తిని క్షమిస్తున్నాననే ఆ సందర్భం కానీ ఆ కార్యం కానీ గుర్తు తెచ్చుకొని ఆ ఆరంభకాల విడుదలకి ఇలాగ స్పష్టంగా అందరిని ఏం చేయాలి జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇలాగ లిస్ట్ అధికంగా ఉంటుంది. అలా ఒప్పుకొని క్షమించినప్పుడు సంపూర్ణ విడుదలలోకి వస్తాం. But later on, you every day, you practice like this, no needed to the paper and list everything. కానీ ఇలా విడుదలలోకి రోజు అనుదినం మనం వస్తున్నప్పుడు రోజు రోజుకి ఇక లిస్ట్ పేరు రాయాల్సిన అవసరం లేదు. But now, birth time to now you can go back to search everything. కానీ ఇప్పుడు ఎందుకని అలా రాస్తున్నామంటే మనం మొదటి అనుభవం కనుక ఆ పుట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు జరిగిన కార్యాలు కనుక అది మనం లిస్ట్ రాసుకోవాల్సిన పరిస్థితి. But later on, every day you can confess. So one day you no needed to write or everything or few things only. You can remain in our mind to confess very easily, quickly. ఇలాగ మీరు ఆ అనుదినం విడుదలలోకి మిమ్మల్ని మీరు నడిపించుకుంటున్నప్పుడు ఒప్పుకుంటున్నప్పుడు ఒక రోజు వస్తుంది ఇక పేపరే అవసరం ఉండదు, ఒకటో రెండో కార్యాలే ఉంటాయి, వాటి నోటితో ఏం చేయొచ్చు ఒప్పుకొని వాటి నుంచి విడుదలలోకి రావచ్చు. You no needed to search Charles and Satish. ఇక ఆ టైంలో చార్లెస్ గారు ఎక్కడున్నాడు, సతీష్ గారు ఎక్కడున్నాడు ఎతకాల్సిన అవసరం లేదు. You yourself you can practice in regular life. కనుక అనుదినం ఈ వ్యక్తిగతంగా ఈ విడుదల జీవితాన్ని అనుభవించవచ్చు. Okay, fourth one. 4వ పాయింట్, You sit comfort place to ready to confess. మంచి స్థలంలో మీ నోటితో మీరు ఒప్పుకోవాలి, అది కూడా నీ చెవికి వినపడే విధంగా ఉండేటట్టు అక్కడ కూర్చోవాలి, డిస్టర్బెన్స్ ఇబ్బంది లేకుండా. Confess is very very important through your mouth. నోటితో ఒప్పుకోవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైనది. అది మనసులో ఒప్పుకోకూడదమ్మా. Come to ground. భూలోకములకు రమ్ము. Okay. ఓకే. And the confession should be hear the voice, at least you are here. నువ్వు ఒప్పుకోలు అంటే అర్థము కనీసం నీ మాట నువ్వు చెప్పే మాట, ప్రభా పలానా వ్యక్తిని నేను క్షమిస్తున్నాను అనే మాట శబ్దం నీ చెవులకి వినపడాలి. Not inner voice. లోపల వినపడ్డం కాదండి. Not like this. అలా కాదు. Somebody prayer like this. కొంతమంది ఇలా ప్రార్థిస్తూ ఉంటారు. At least your voice. నువ్వు చేసేది ఏం చేయాలి, పలికేది I forgive Satish. నేను సతీష్ని క్షమిస్తున్నాను, I ready to forgive Charles. నేను చార్లెస్ని I ready to forgive the one of the person. I don't know your name. ఓకే, పేర్లు ఎవరి పేరు అంటే 6 పేర్లు. Okay. ఓకే. So the sound at least hear my ear. కనీసం నీ చెవికి ఏం చేయాలి అది. So that the reason you sit comfort place. అందుకోసమే నీకు ఇబ్బంది లేకుండా ఫ్రీగా మాట్లాడగలిగిన ఒప్పుకునే విధానానికి కలిగిన స్థలంలో కూర్చోవాలి. Your house it's not comfort, you just go on out. మీ ఇంట్లో ఇబ్బంది అయితే నువ్వు కొంచెం బయటికి వెళ్ళి ఆ పని చేయొచ్చు. Under a tree, చెట్టు కిందో, or any comfort place. నీకు మంచిగా ఇబ్బంది లేని ప్రాంతం. But you should confess through your mouth. కానీ మీరు నోటితో ఏం చేయాలి. Sometimes you using the name through your mouth, immediately your family members say, why you used this name, he used this name. What happened? Anything? In later on ఇక నువ్వు ఆ పేర్లు చదువుతున్నావు అనుకోండి, నోటితో ఆ పలుకుతున్నప్పుడు కవకన గట్టిగా పలికినప్పుడు పక్కన వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా విన్నారు, ఇప్పుడు ఎందుకు ఆ పదం ఆడుతున్నాడు, ఇప్పుడు ఎందుకు ఆ పేరు ఆడుతూ, ఎవరు ఏంటి మొత్తానికి తర్వాత రోజు కూర్చోబెట్టి మొత్తం. Then again one more problem. ఆ తర్వాత ఈ సమస్య పోయిందిరా బాబు అంటే డబల్ సమస్య పెరిగిద్ది. Your family don't know how to deliver why the confess through in her mouth. ఇక మీ కుటుంబ సభ్యులకు నువ్వు ఎందుకు ఎట్ట ఒప్పుకుంటున్నావో తెలియదు, ఈ విడుదల గురించి వాళ్ళకి తెలియదు. You hear very well the teaching, so you know through your mouth you should be confessed. నువ్వు చక్కగా విడుదల గురించి విన్నావు కనుక నీ పాటికి నీ అంతటికి నువ్వు విడుదల చేసుకోగలుగుతావు. కానీ
then later you go to your home, you only responsibility to teach in your family. అందుకే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో కూడా ఈ యొక్క విడుదల గురించి వాళ్ళకి ఏం చేయాలి, తెలియచేయాలి. In case if you need, you just write me, I send the material in English. ఒకవేళ మీకు అవసరమైతే నాకు మెసేజ్ చేయండి, దానికి మీకు మెటీరియల్ను పంపించడం జరుగుతుంది. It's available in English. ఇంగ్లీష్లో అందుబాటులో ఉంది. If you know English, I send you. మీకు ఇంగ్లీష్ వచ్చు అంటే పంపిస్తాం. Okay? It's help for teaching our family and your friends. మీ స్నేహితులకి మీ ఇంట్లో వారికి తెలియజేయడం కొరకు. No call. ఫోన్లో కాదండి, Switch off or on top or the room. ఎక్కడో ఉంటుంది. After finish the class only I am go to search with my phone. ఇక క్లాస్ అయిన తర్వాతే ఆ ఫోన్కి వెళ్ళి చూడడం. Okay? ఓకే. But regularly I can see my watch my email and WhatsApp message. ఎల్లప్పుడూ నేను నా టైంలో వాట్సాప్ మెసేజ్ అలాగే ఈమెయిల్స్ ఇవన్నీ జాగ్రత్తగా చూస్తూ ఉంటాను. I can reply. వాటికి నేను రిప్లై ఇస్తాను. So don't write good morning pastor, good morning sir. Last time many batch people send me every day morning good morning and night good night. Good morning, good night. దయచేసి ఇలాంటి ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత ఈమెయిల్ తీసుకున్న one తర్వాత batch 100 people minimum. So regularly send 1,000 good mornings, good night. ఒక్కొక్క బ్యాచ్కి కనీసం 100 మంది దాకా ఉంటారు. వీళ్ళందరూ ఆ నెంబర్ తీసుకొని ఇక వాళ్ళకి ఇంకేముంది, ఉదయం పూట లేకోగానే గుడ్ మార్నింగ్ పాస్టర్ గారు, పడుకునే టైంలో గుడ్ నైట్ పాస్టర్ గారు, ఇంకేముండదు ఉదయం నుంచి సాయంత్రం విషయం. ఇవన్నీ డిలీట్ చేసుకోవడానికి మా పని అయిపోతుంది. అలాంటివి So పంపించాలి. that the reason sometime I am not watch the important message also. Total delete. కొన్నిసార్లు ఇలాంటి ఇబ్బంది కలిగినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యమైన కార్యాలు కూడా చూడకుండా వీటితో కలిపి వాటిని కూడా ఏం చేయాల్సి వస్తుంది, డిలీట్ చేసే పరిస్థితి వచ్చేస్తుంది. So use my number and email ID is very careful. కాబట్టి నా ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉపయోగించండి. Okay? Just put my phone number or my name in that Google search. Everything, address, a map, location, and everything available. నా పేరు So don't misuse. నా పేరు ఆ గూగుల్లో మీరు కొడితే దానిలో మొత్తం అడ్రస్, ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయి. వాటిని వ్యర్థంగా మాత్రం ఉపయోగించొద్దు. So through your mouth, very careful to confess. కనుక మీ నోటితో మీరేం చేయాలి, ఒప్పుకోవాలి. So that the reason the deliverance time I told you, if you have any disturb or your neighbor, your family, your church people or your village people is gathered together, sit one place, please move. It's the different. అందుకోసం మీకు విడుదల చేసే ముందు మీతో చెప్పాను ఏమని, మీరు ఏదన్నా ఒకే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నా పక్కనే, ఒకవేళ ఒకే సంఘం నుండి వచ్చిన వాళ్ళు పక్కన కూర్చున్నా, లేకపోతే దగ్గర తెలిసిన వాళ్ళు పక్కన కూర్చున్నా మీరు విడుదల చేసుకోవడానికి ఒప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. కనుక దూరంగా మీరు కూర్చుంటే మీ విడుదల మీరు ఫ్రీగా ఒప్పుకోవడానికి ఇష్టపడతారు. So that the reason I told you, very comfort, you sit, you choose in our place. కనుక మీరు కూర్చునే స్థలం నిన్ను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకుండా ఫ్రీగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి. And also in case you are sitting in our house, అలాగే మీ ఇంట్లో కూర్చున్నట్లయితే please bring some small cup or buckets nearby. కప్పు కానీ బకెట్ కానీ దగ్గరలో ఉంచుకునేటట్టు ఉంచుకోండి. In case you confess at the time, if you have any throwing up, so just use the buckets or the pot. Don't run, go away to throwing up. అంటే ఎందుకంటే మీరు ఒప్పుకుంటున్నప్పుడు ఆ విడుదల సమయంలో ఆ దురాత్మ వెళుతూ అలాగ ఉమ్ము లాంటిది ఏదైనా నురుగు లాంటిది వచ్చినప్పుడు మీరు లేచి వెళ్ళి అది ఊసి మళ్ళీ వచ్చేది మీ మైండ్ అంతా ఏమైపోతుంది, డిస్టర్బెన్స్ అయిపోతుంది, గందరగోళం అయిపోద్ది. కనుక మీ దగ్గరే ఆ వస్తువు పెట్టుకొని ఉంటే ఇబ్బంది లేకుండా ఫుల్గా సంపూర్ణంగా విడుదల పొందుకోవడానికి ఉంటుంది. You used to lead some other also, likewise you can prepare. మీరు ఇతరులను నడిపించేటప్పుడు కూడా విడుదలలోకి అలాంటి సిద్ధపరచుకోవాలి.
the God give you permission to lead one another. ఇక దేవుడు ఒకరినొకరు విడుదల పొందుకోవడానికి అనుమతించి ఉన్నాడు. So no hide anything, nothing. ఏది కూడా దాచి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. No needed to get permission, Charles. చార్లెస్ గారి దగ్గర నుండి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. This teaching it's not Charles, it's from God. ఈ బోధ అనేది చార్లెస్ గారిదో లేకపోతే ఇంకో వాళ్ళదో కాదు, ఇది దేవునిది. Many man of God is designed this teaching. అనేక మంది దైవజనులు ఈ యొక్క బోధను మంచిగా సిద్ధపరిచారు. Not only one man. ఒక్క సేవకుడు మాత్రమే కాదు. This teaching not now, it's 1872 to, I'm searching the internet, 1872 start the deliverance ministry. నేను చెప్పే ఈ బోధ ఇది ఇప్పుడుది కాదు, 1872 సంవత్సరాల నుంచే ఈ విడుదల పరిచర్య అనేది లోకములో జరుగుతూ ఉన్నది. In 1872 before no internet, nothing, so we can't to search. అందువల్లే 1872 సంవత్సరంలో ఈ ఇంటర్నెట్లు ఇవన్నీ ఏమీ లేవు కనుక ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు కనుకే మనకు త్వరగా తెలుసుకోలేకపోయాం. So nobody no needed to take any one of the men to use the deliverance. No ask request or permission to any one of the man of God. Yeah, I like to teach this, if you possible or not, like. ఎవరి దగ్గర మనం పర్మిషన్ను అనుమతి పొందుకోవాల్సిన అవసరత లేదు ఒక వ్యక్తికి మనం విడుదల చేయడానికి. So you believe God, దేవుని యందు విశ్వసించి you can do. చేయవచ్చు. Okay? ఓకే. So sit comfort. మంచి స్థలంలో కూర్చోవాలి. If you possible is make the restroom like the good situation. సాధ్యమైతే మీకు మంచిగా రెస్ట్ రూమ్స్, బాత్రూమ్స్ దగ్గరలో ఇబ్బంది లేకుండా వెళ్ళి రావడానికి కూడా అందుబాటులో ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవాలి. Sometime if you have the problem of sexual illness or abusing someone and some others, at the time you feeling some needed for the restroom. కొన్నిసార్లు ఇలాంటి సమస్య, లైంగిక సంబంధమైన సమస్యలు, లేకపోతే ఇతరుల చేత బాధించబడి ఇతరుల చేత నష్టపోయి మోసగించబడిన వాళ్ళు విడుదల పొందుకుంటున్నప్పుడు ఇలాంటి అవసరత వస్తూ ఉంటుంది. So that the reason I told you, it's comfort. అందుకోసమే మీకు ఇబ్బంది లేని ప్రాంతాన్ని ఎంచుకోవాలి, అన్ని అనుకూలంగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవాలి. In case if you feel like this, you don't needed to run away far. ఇక ఒకవేళ అప్పుడు వెంటనే మీకు ఇబ్బంది కలిగిందంటే చాలా దూరం ఏం చేయాల్సి వస్తుంది, వెళ్ళాల్సి వస్తుంది. Then next one, be honest. తర్వాత పాయింట్, యథార్థంగా ఉండాలి. Be really what happening in our life, real life. నీ నిజ జీవితంలో నిజముగా జరిగే కార్యాలనే నువ్వు ఒప్పుకోవాలి, యథార్థంగా ఉండాలి. అక్కడ no act, no needed act. అక్కడ నటించాల్సిన అవసరత లేదు. Anyone ask to me, how are you brother? ఎవరైనా నన్ను బ్రదర్ ఎలా ఉన్నారు అని అడిగారు అనుకోండి, I honestly say, నేను యథార్థంగా చెప్తాను. long standing, then go back home, anyone ask how are you brother, I say little tired or little pain in my leg, like this openly I say. ఎవరైనా నేను బాగా నిలబడి క్లాస్ అంతా చెప్పి ఇంటికి వెళ్ళగానే, వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళగానే గవకనే ఎవరైనా బ్రదర్ ఎలా ఉన్నారు, బాగున్నారా అని అన్నప్పుడు వెంటనే నేనేం చెప్తానంటే, ఇప్పుడు దాకా క్లాస్ చెప్పిన కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కొంచెం నీరసంగా ఉంది అని చెప్తాను. But I am free, I say okay, everything is fine. మంచిగా ఉన్నానంటే బాగానే ఉన్నాను, మంచిగా ఫ్రీగా బాగుంది. Anyone ask take good rest in the night?
ఇక రాత్రి మంచి రెస్ట్ తీసుకున్నావా అని అడిగితే Good rest, I say rest, otherwise I say real, what the real? రాత్రి ఒకవేళ మంచిగా నిద్రపోయి మంచి రెస్ట్ తీసుకుంటే అలాగే చెప్తాను. ఒకవేళ ఇబ్బంది పడి నిద్ర పట్టలేదు లేకపోతే ఇబ్బందిగా ఉందనుకోండి అదే చెప్తాను. I am not say okay, everything fine, like. ఇక నేను ఇలాగ చెప్పను, అన్నిటికీ అంతా సూపర్ అలా చెప్పను. I am not acting. నేను నటించను. So, who like to get the real deliverance from God, first you should honest. కనుక దేవుని ఎద్ద నుండి నువ్వు మంచి నిజమైన విడుదల పొందుకోవాలనుకుంటే దేవుని ఎదుట నువ్వు ఎలా ఉండాలి? యథార్థంగా కనపడాలి. This all instruction is very important. అనా These instructions all very important. ఈ విడుదలలో ఈ నియమాలు చాలా ప్రాముఖ్యమైనవి. So, all right, your note is later you can use. మీరు నేను చెప్పే ఈ నియమాలు చక్కగా రాసుకోండి. తర్వాత దినాలలో ఆ విడుదలలో అది చాలా ఉపయోగపడతాయి. Actually, I am not teaching the Bible school the steps always. నేను ఈ బైబిల్ స్కూల్లో ఈ స్టెప్స్ అన్ని నేర్పించను. But this time Thomas Anna asked to me to lead deliverance and also teach and practice the deliverance method also. ఈసారి థామస్ డాడీ గారు చెప్పారు, వీరందరినీ విడుదలలోకి నడిపించండి, అలాగే ఆ విడుదలని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా బోధించాలి, ఏ విధంగా వాళ్ళు నిలబెట్టుకోవాలనే విషయాలు కూడా బోధించమని చెప్పారు డాడీ. Anna expecting the more ministry people rising this batch. ఈ బ్యాచ్లో డాడీ గారు అధికమైన సేవకులను దేవుని కొరకు వాడబడేవారు లేపబడాలన్నదే డాడీ గారి ఆశతో ఉన్నారు. He is in prophet also. ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. I know very well. నాకు బాగా తెలుసు. So Anna heart whatever he expecting, and the God allowed the same things in the batch. డాడీ గారి యొక్క హృదయంలో ఏ అయితే ఆశ ఆ తపన కలిగి ఉన్నారో అదే కార్యాన్ని ఈ బ్యాచ్లో దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. So that the reason I explained how to deliver, how to maintain, how to deal, how to practice in everything. అందుకోసమే ఈ విడుదలను ఎలా చేయాలి, ఎలా దాన్ని కాపాడుకోవాలి, ఏ విధంగా ఇతరులకు ఆ విడుదలలోకి నడిపించాలి అనే విషయాలు మీకు స్పష్టంగా చెప్తున్నాను. But very honestly ought to before the Lord's presence to say very clear, if you have the problem in anger, you say anger. If you have the problem in temper, you say temper. If you have the problem in lust, you say lust. Adultery, you say adultery. Fornication, you say fornication. You have problem in theft, you say theft likewise. No hidden, no change the word to equivalent. You are not finding the equivalent word. అంటే దేవుని ఎదుట మనం చేసిన కార్యాన్ని, మనం కలిగిన సమస్యని సమస్యగా యథార్థంగా ఒప్పుకోవాలి. అంటే మనం ఏం చేస్తామంటే చేసిన తప్పుని దాన్ని మార్చి చెబుతూ ఉంటాం. ఉదాహరణకి దొంగతనం చేసి ఒకటి దగ్గర ఒక వస్తువు చెప్పబెట్టకుండా తీసుకుంటే దాన్ని ఏమంటారు? దొంగతనం అంటారు. అలా చేయటం అలవాటు ఉందనుకోండి, దేవుని దగ్గర యథార్థంగా ఏం ఒప్పుకోవాలి? ప్రభువా నాకు దొంగతనం చేసే అలవాటు ఉందనాలి. కానీ మనం దేవుడి దగ్గర అటు చెప్పం. ఏం చెబుతాం? ప్రభువా వాడి దగ్గర అది తీశాను, వీడి దగ్గర అది తీశాను, వీడి దగ్గర అది తీశాను, అలా చెప్పకూడదు. దేవా నాకు దొంగతనం అనే సమస్య ఉంది, నాకు మోహపు అనే సమస్య ఉంది, నాకు వ్యభిచార సమస్య ఉంది, నాకు జారత్వ సమస్య ఉంది. ఇలాగ దాన్ని ఏ తప్పు అయితే చేస్తామో ఆ తప్పుకి ఏ పేరైతే ఉందో ఆ పేరుతో దేవుని దగ్గర యథార్థంగా పలకాలి. Understand? So I like to lead the deliverance. నేను విడుదలకు మిమ్మల్ని నడిపించాలని ఇష్టపడుతున్నాను. So that's the reason I teach you. అందుకోసమే మీకు ఇవి చెప్తూ ఉన్నాను. Okay, now you make a list next. ఆ తర్వాత మీరేం చేయాలి? ఎవరెవరిని క్షమించాలి, ఎవరెవరి ద్వారా ఈ సమస్య వచ్చింది, ఎక్కడెక్కడ ఈ సమస్యతో బాధించబడ్డానో వాళ్ళ పేర్లు ఏం చేయాలి? సందర్భాలు కావచ్చు, పేర్లు కావచ్చు, లిస్ట్ రాయాలి. So next one, confess through your mouth.
ఆ రాసిన లిస్టుని తర్వాత ఏం చేయాలి? వాళ్ళందరిని ఏం చేసేయాలి? క్షమిస్తున్నానని మీ నోటితో పలకాలి. Okay? ఓకేనా? Then ask the Lord to forgiveness. ఆ తర్వాత వాళ్ళని క్షమించి దేవుడి దగ్గర మా క్షమాపణ మనం అడిగి Forgive yourself. మిమ్మల్ని మీరు కూడా మీరు ఏం చేయాలి? క్షమించుకొని Then forgive others. తర్వాత ఇతరులని క్షమించండి. Through Father God, తండ్రి అయిన దేవుడు, Son of God, కుమారుడైన క్రీస్తు ద్వారా forgive you. ప్రభువా నన్ను క్షమించండి. So at the same time, ఆ తర్వాత Father God, తండ్రి అయిన దేవా, through Son of God, కుమారుడైన క్రీస్తు ద్వారా through yourself, నేను to others. ఈ వీరందరిని ఏం చేస్తున్నాను? క్షమిస్తున్నాను. If you have the authority to forgive other people, Jesus gave everyone. ప్రతి ఒక్కరికి ఇతరులను క్షమించే అధికారము దేవుడిచ్చాడు. Okay? ఓకేనా? So the Lord told very clear. ప్రభు స్పష్టంగా చెప్పాడు, If you forgive any one of the person in that world, Jesus like to forgive in yourself. మీరు ఎవరి పాపములను మీరు క్షమిస్తారో వారి పాపాలు ఏం చేయబడతాయి? క్షమించబడతాయి. Understand? అర్థమవుతుందండి? So if you forgive, నీవు క్షమిస్తే, so that means the Lord give the permission to forgive any one of the person. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరి తప్పిదాలను నీవు క్షమిస్తే, No needed to ask forgiveness. God, forgive Satish, forgive Charles, forgive so and so, not like. ఇలా అనకూడదు. ప్రభువా వారిని క్షమించు, ఇక సతీష్ని క్షమించు, ఇక ఆయన్ని క్షమించు, ఇలా చెప్పకూడదు. He already forgive all the people. దేవుడు ఎప్పుడు అందరినీ క్షమిస్తున్నాడు. Jesus also already forgive. యేసు కూడా అందరి పాపాలు ఏం చేశాడు? But క్షమించాడు. you only the problem in unforgiveness. ఇప్పుడు క్షమించలేని తనంలో సమస్య ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర ఉంది. నువ్వు క్షమించకపోవటం వల్ల సమస్య. Okay? అర్థమైందా? Now you only responsibility to forgive others. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువా నేను పలానా వ్యక్తిని క్షమిస్తున్నాను. Lord, I forgive Satish. ప్రభువా నేను సతీష్ని క్షమిస్తున్నాను అని నువ్వు చెప్పాలి. Lord, I forgive Charles. ప్రభువా చార్లెస్ గారిని క్షమిస్తున్నాను. Lord, I forgive David. డేవిడ్ని క్షమిస్తున్నాను ప్రభువా. డానీని క్షమిస్తున్నాను ప్రభువా. ఓకే, అర్థమవుతుందా? శ్రీనివాసరావుని క్షమిస్తున్నాను. సో లైక్ వైస్ అలాగ నువ్వు క్షమించాలన్నమాట, క్షమిస్తున్నానని. ఇన్ యువర్ లైఫ్ హూ అగైన్స్ట్ యూ ఆర్ యూ అగైన్స్ట్ అదర్స్. నీ జీవితంలో నీకు విరోధంగా లేచిన వారిని, అలాగే నీవు ఎవరికి విరోధంగా ప్రవర్తించావో, the male or female, వాళ్ళు స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, the knows name or not, వాళ్ళ పేర్లు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు, is live or death, వాళ్ళు బ్రతికుండొచ్చు చనిపోయి ఎండు కూడా ఉండొచ్చు. it's no problem, అది మనకు సమస్య కాదు. but I should forgive. నేను ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయాలి? క్షమించాలి. Yesterday I told very clear, your forgiveness, it's not change the forgiven people, the Lord change in yourself only. నువ్వు నిన్నటి దినాన్ని నేను స్పష్టంగా మీకు తెలియజేశాను. మీరు క్షమిస్తే, మీరు ఎవరినైతే క్షమించారో వారిలో ఏ మార్పు రాదు, వాళ్ళకి ఏ కార్యం జరగదు. కానీ నువ్వు క్షమిస్తే వాళ్ళని నీ జీవితంలో మార్పు వస్తుంది, నీ జీవితంలో కార్యము జరిగిద్ది. But ask one more line like this, Lord, if you possible, if you willing, you give the same teaching or same the time, you provide that person also. కానీ మనం ఒక మాట వారి కొరకు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రభువా నేను పొందుకున్న ఇదే విడుదల, నేను పొందుకున్న ఇదే బోధ, నేను పొందుకున్న ఈ క్షమాపణ వారికి కూడా మీ చిత్తమైతే దయచేయను ఆయన అని వారి కొరకు ప్రార్థించగలం. ఓకే, అర్థమైందండి? దెన్ నెక్స్ట్ వన్, తర్వాత కార్యం, ఆస్క్ ద లార్డ్ టు కట్ అన్గాడ్లీ సోల్ టై. దేవుణ్ణి మనం ఏం అడగాలంటే, ఇప్పుడు మీరు ఎవరెవరినైతే క్షమించారో వారికి నాకు మధ్య ఏర్పడిన దైవిక సంబంధము కాని ప్రాణబంధాలను తండ్రి మీరే కొట్టివేయండి అని అడగాలి. ఓకే, అర్థమైందండి? యు ఆస్క్ ద లార్డ్, మీరు ప్రభువుని అడగాలి.
The Lord only authority to cut all ungodly soul tie. ఈ ప్రాణబంధాలనేవి దైవిక సంబంధంగానే ప్రాణబంధాలనేవి దేవుడు ఒక్కడే కొట్టివేయగలడు, తీసివేయగలడు. Not praying like this, I cancel. ఇలా ప్రార్థన చేయమాకండి, దైవిక సంబంధంగానే ప్రాణబంధాలు నేనే కొట్టివేస్తున్నాను మాకండి. He asked the Lord to cut all ungodly soul ties. మీరే దేవుణ్ణి అడగాలి, దేవా మీరే కొట్టివేయండి. Put Jesus' blood in between us. అప్పుడు వారికి నాకు మధ్య యేసయ్యా నీ రక్తాన్ని ప్రోక్షించయ్యా అని అడగండి. All ungodly link broken. ఆ యొక్క దైవిక సంబంధము కానీ సంబంధాలన్నీ బ్రేక్ చేయండి అయ్యా. Godly link, it's continuous. దైవికమైన ప్రాణబంధాలు ఉండాలి మనకి ఒకరికి మధ్య. Your father and you, your ఇప్పుడు mother and you, your relative and your family members and you, your relative, your church members, all other godly link should be continued. అంటే దైవికమైన కార్యాల ద్వారా ఏర్పడే బంధాలు అన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఒక ప్రాణబంధం ఉంటుంది, భార్య భర్తల మధ్య ప్రాణబంధం ఉంటుంది, సంఘానికి విశ్వాసులకు మధ్య ప్రాణబంధం ఉంటుంది, సేవకుడికి విశ్వాసులకు మధ్య ప్రాణబంధం. ఒక మంచి కార్యములో పాల్గొన్నప్పుడు ఏర్పడేది దైవికమైన ప్రాణబంధాలు. ఒక చెడు అపవిత్రమైన దేవునికి విరోధమైన కార్యాల్లో ఏర్పడేది దైవిక సంబంధము కానీ ప్రాణబంధాలు. వాటిని దేవుడు కొట్టివేయలాగున మనమేం దేవుణ్ణి అడగాలి. Understand? అర్థమైందండి? So every single link cut, thousands ungodly soul tie link cut. ఒక వ్యక్తితో ఉన్నటువంటి ఒక్క దైవిక సంబంధం కానీ ప్రాణబంధం కొట్టివేయబడితే ఆ వ్యక్తి వెనకాల ఉన్నటువంటి వేలాది లక్షలాది ప్రాణబంధాల నుండి మనకి విడుదల వస్తుంది. Understand? అర్థమైందండి? I just know only Satish. నాకు తెలిసింది సతీష్ మాత్రమే. But make any ungodly soul ties myself and Satish. ఎప్పుడైతే నేను సతీష్తో కలిసి ఈ దైవికము కాని కార్యాల్లో పాల్గొని ప్రాణబంధం ఏర్పాటు చేసుకుంటామో immediately వెంటనే the link before Satish link any other backside of the people. ఇప్పుడు సతీష్ ఇంతకు ముందే ఎవరెవరితో దైవిక సంబంధము కానీ ప్రాణబంధాలు కలిగి ఉంటాడో ఆటోమేటిక్లీ ఐ ఆల్సో లింక్ దట్ పర్సన్స్. ఈ వ్యక్తి కలిగిన వారందరితో పాటు నేను కూడా ఏమవుతాను, కనెక్షన్ వచ్చేసిద్ది అనమాట. ఓకే, బట్ వెన్ ఐ లైక్ టు కన్ఫర్స్ టు ఫర్గివ్ సతీష్, ఎప్పుడై ఆస్క్ ద ఫాదర్ గాడ్ టు కట్ అన్గాడ్లీ సోల్ టై, ఇమీడియట్లీ cut 1,000 people's link through Satish, cut and I am delivered. ఎప్పుడైతే నేను సతీష్ని క్షమించి సతీష్కు నాకు మధ్య ఏర్పడిన ఆ దైవిక సంబంధము కానీ ప్రాణబంధాలను కొట్టివేస్తానో అప్పుడు వెంటనే ఆ వ్యక్తితో ఉన్నటువంటి ఆ లక్షలాది వేలాది సంబంధాలన్నీ నాకు వారికి మధ్య ఏమైపోతాయి, తొలగిపోతాయి. Understand? అర్థమైందండి? So that's the reason you ask the God to cut ungodly soul ties. అందుకోసమే దేవుని దగ్గరతోనే దేవా మీరే ఈ యొక్క దైవిక సంబంధంగానే ప్రాణబంధాలు కొట్టివేయండి అని అడగాలి. If you have the lust problem, నీకు ఇచ్చపు మోహపు సమస్య ఉందా, through one person, ఒకవేళ ఆ సమస్య ఎవరో ఒకరి ద్వారా వచ్చిందా, 1,000 of links, అప్పుడు ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి నుండి ఆ వ్యక్తికి ఎంతో మంది కనెక్షన్స్ ఉంటాయి, వేలాది కనెక్షన్ మనకు కలుస్తాయి అన్నమాట. in our lifetime, if you have any smoking, ఒక మీ జీవితంలో ఒక్కసారి పొగదాగే అలవాటు ఉందంటే so lakhs and lakhs of people begin to link with you. ఆ యొక్క అంతకుముందే ఆ పొగదాగుడు అలవాటు ఉన్న వాళ్ళందరితో నీ ప్రాణం ఏమైంది, కనెక్షన్ అయిపోతుంది. The manufacturers, workers, చివరికి ఆ సిగరెట్ అమ్మినోడుతోను, ఆ సిగరెట్ తయారు చేసిన కంపెనీతోను, ఆ సిగరెట్ తయారు చేసిన కంపెనీ డీలర్స్తోను, వర్కర్స్తోను, whoever smoke the brand, ఈ యొక్క అదే బ్రాండ్ ఎవరైతే వాడతారో, so all begin yourself to link ungodly soul tie. అప్పుడు ఆ వాళ్ళందరితో నీకేం ఏర్పడిద్ది, ఒక బంధం ఏర్పడిద్ది. But you cut only one person to practice or give the training to smoke, how to smoke.
కానీ నువ్వు ఒక వ్యక్తి దగ్గరే ఆ పొగ తాగడం ఎలా, సిగరెట్ తాగడం ఎలా నేర్చుకొని ఉంటావు. So you ask, get ungodly soul tie, the one person in crore links cut immediately, so you are happy. ఆ తప్పుడైన కార్యం నేర్పించిన వ్యక్తిని నువ్వు క్షమించి ఆ వ్యక్తికి నీకు మధ్య ఉన్న ప్రాణబంధాన్ని కొట్టివేసుకుంటే అతని వెనకాల ఉన్నటువంటి లక్షలాది కోట్లాది ఆ లింకులన్నీ. So when cut ungodly soul tie, ఎప్పుడైతే దైవిక సంబంధము కాని ప్రాణబంధాలు కొట్టివేయబడతాయో you go to next step. తర్వాత కార్యంలోకి వెళ్ళాలి. Through the temper, tension, anger, or any kind of ungodly things, negative attitudes in our life, through demon enter in our central nervous system, in our deeper part. ఇప్పుడు మీరు దైవికము కాని ఈ కోపాలు, వ్యభిచారాలు, తప్పుడు పనులు ఏ తప్పు చేసావో ఆ కార్యం చేయటం వల్ల ఆ తప్పుడు కార్యం వల్ల దానికి సంబంధించిన దురాత్మలు లోపలకు వచ్చి నరాల కేంద్రిక స్థావరములో ఏం చేస్తాయి, నివసిస్తాయి. ఓకేనండి. సో when the demon enter, అవి లోపలకు దురాత్మలు వచ్చినప్పుడు he is not enter freely. The demon always enter with some disease, some problem, or anything bring inside. దురాత్మలు లోపలికి వచ్చేటప్పుడు అవి ఒకటే రావు, వాటితో పాటు రోగమో, బాధో, గలిబిలో, సమస్యలు ఏదో ఒకటి లోపలికి తీసుకొని వస్తాయి. How I enter the classroom, I bring my laptop, wires and mixers and adapters and spike wire box in everything. ఏ విధంగా అయితే నేను వచ్చేటప్పుడు క్లాస్ రూమ్లోకి నాతో పాటు నేను ఒక్కనే రాకుండా ల్యాప్టాప్, మిక్సరు, బాక్సు, వైర్లు ఇవన్నీ తీసుకొని వచ్చాను చూసారా. అవన్నీ తీసుకొని ఒక బ్యాగ్లో వేసుకొని వచ్చాను చూసారా. So likewise the demon also, it's not empty hand to enter in our life. దురాత్మ కూడా అంతే, ఉట్టికి చేతులతో రాదమ్మ మనకలాగా. అది కూడా ఏం చేస్తుంది, దానికి సంబంధించిన సామాగ్రి అంతా వేసుకొని లోపలికి వస్తుంది. So we should understand very clear. కనుక మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. Not only throw out, cast out only for the demon. ఇక దురాత్మను మాత్రం వెళ్ళగొట్టడం కాదండి. So bring all your materials, took back to God. Get out. దురాత్మ వస్తు ఏమేమి తీసుకొని వచ్చిందో అవన్నీ తీసుకొని బయటికి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించాలి మనం. So before a process, దానికి ముందు ఒక పద్ధతి ఉంది. But I bring all the material, I am not just put one place. నేను తీసుకొచ్చిన వస్తువులన్నీ ఒక చోట పెట్టలేదు నేను. Okay, I connect the wire. ఇక తీసుకొచ్చిన వస్తువులు దేనికి దానికి ఏం చేశాను, put the power, కనెక్షన్, కరెంట్ ఇచ్చాను. So check everything. అన్ని సరిచేసి మంచిగా సిద్ధపరిచాను. But before leaving, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు I cut all the power line. ఆ యొక్క పవర్ కనెక్షన్లన్నీ కట్ చేసి, so everything packed, మళ్ళీ దేనికి దాన్ని ఓడదీసి put inside of my bag, తిరిగి లోపల పెట్టేసుకుని బ్యాగ్లో took back home. నా పాటికి నేను బ్యాగ్ తగిలించుకొని పోతాను. So having some process. అంటే ఇవన్నీ చేయడానికి ఒక పద్ధతి ఉన్నదన్నమాట. So the same, అదే విధంగా you broke all strongholds. దురాత్మను వెళ్ళగొట్టక మునుపు నువ్వేం చేయాలంటే లోపల వచ్చిన దురాత్మలు ఏవే నివాసాలు, స్థావరాలు, దుర్గాలు కట్టుకున్నదో ఆ దుర్గాలను ఏం చేయాలి, కూల్చివేయాలి. Sometimes the foothold, sometimes the small house, sometimes is a big bungalow like, కొన్నిసార్లు luxurious building. దాని యొక్క నివాసాలు చిన్న గుడిసిలాగా ఉండొచ్చు, లేకపోతే చిన్న దుర్గాల్లాగా ఉండొచ్చు, కోటలాగా ఉండొచ్చు, ఇక రాజ బంగళలాగా కూడా కట్టుకొని ఉండొచ్చు. అది how you allowed, అంటే మీరు ఎంతకాలం నుంచి దానికి స్థావరం ఇచ్చావో, స్థలం ఇచ్చావో దానిని బట్టి అది ఇల్లు కట్టుకుంటుంది లోపల. some demon enter in our childhood time. కొన్ని దురాత్మలు నువ్వు చిన్నప్పుడే లోపలికి వచ్చి ఉంటాయి. Yesterday I told you your womb time, childhood, pre-childhood time, childhood time, adult time, until still now, age of now. మీకు చెప్పాను కదా, చిన్నతన గర్భంలో ఉండగానే దురాత్మలు లోపలికి ప్రవేశం ఉండొచ్చు, లేకపోతే చిన్న వయసు బాల్య దశలో ప్రవేశం ఉండొచ్చు, ఎవరి కాలంలో వివాహం అయిన తర్వాత, లేకపోతే వృద్ధాప్యంలో. Inside the stronghold is very strong or some small. కనుక లోపలికి వచ్చిన ఆ దురాత్మలు
నీలోకి ఎలాంటి నివాసాలు కట్టుకుందో అది ప్రవేశించిన కాలాన్ని బట్టి ఉంటుంది. Very big also, it's no problem. అది ఎంత పెద్దదైనా మనకు సమస్య కాదు. We have the tool. మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి. Okay? Already when you accept Jesus Christ, when you come to the conclusion, I want to deliver, at the time God provide for all the equipments. ఎప్పుడైతే నేను దేవుని బిడ్డగా బ్రతకాలని దేవుడికి నీ హృదయంలో స్థానం ఇచ్చి నేను ఖచ్చితంగా విడుదల పొందుకోవాలని నిర్ణయించుకుంటావో అప్పుడే దేవుడు వాటన్నిటిని కూల్చివేయాల్సిన సామాగ్రిని ఆయుధాలని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. So the God gave to you power and authority to break all strongholds inside of you. నీ లోపల ఆ దురాత్మలు వచ్చి ఎక్కడెక్కడ నివాసాలు, నరాల కేంద్రిక స్థావరములో ఎక్కడెక్కడ నివాసాలు కట్టుకున్నాయో వాటన్నిటినీ దేవుడు అనుగ్రహించిన దైవ బలము చొప్పున యేసుక్రీస్తు నామములో వాటి దుర్గాలు నేనేం చేస్తున్నాను, యేసు నామములో కూల్చేస్తున్నాను అని పలకాలి. ఓకే, ఓకేనా? You write proper this step, no needed to I lead to the prayer. మీరు కానీ ఆ పద్ధతి కరెక్ట్గా రాసుకోగలిగితే ఇక నేను మిమ్మల్ని దానిలో నా చేత చెప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు. Sometimes the confessed I am Sadish very clearly explained, but I am just a short only. నేను కొన్నిసార్లు ఇంగ్లీష్లో కొన్నిసార్లు నేను షార్ట్గా చెప్తాను, సతీష్ వివరంగా చెప్తూ ఉండొచ్చు. సో మీరు క్లియర్గా ఇప్పుడే రాసుకుంటే ఇంగ్లీషు, ఎవరైతే ఇంగ్లీష్లో రాసుకుంటున్నారో వారు ఇప్పుడే క్లియర్గా నీట్గా రాసుకుంటే ఒప్పింపు చేసేటప్పుడు మీరు అది చదివినా సరిపోతుంది. You just go through our notes. ఆ నోట్స్లో ఎలా ఉందో దాన్ని అలా ఒప్పుకుంటే సరిపోతుంది. One few here English, I think. ఇక్కడ కొద్దిమందికి ఇంగ్లీష్ మాత్రమే అర్థమవుతుంది. So you can follow your step easily. So that's the reason I told you, please write in your own language. కనుక ఇప్పుడు నేను చెప్పే కార్యాలు మీ సొంత భాషలోనే మీరు ఏం చేయండి, రాసుకుంటే ఒప్పించేటప్పుడు మీరు ఫ్రీగా అది చూసి ఒప్పుకోవచ్చు. In case you are understanding English but you can't write, maybe you are in Hindi, so write all notes in Hindi. కనుక నేను చెప్పేది ఇంగ్లీష్ అయినప్పటికీ నీకు మీ యొక్క మాట్లాడే భాష మీది హిందీ అయితే హిందీలోనే రాసుకోండి. Tamil you write Tamil. తమిళ్లో వచ్చిన వాళ్ళు తమిళ్లో రాసుకోండి. Telugu you write Telugu. తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో రాసుకోండి. Other language also you can follow your language. ఇక వేరే భాష కలిగిన వాళ్ళు కూడా మీ భాషలోనే రాసుకోండి. No needed to write English. Don't try to failure. విడుదల పొందుకోవాలంటే ఇంగ్లీష్లోనే రాయాలనుకుని ఇంగ్లీష్ రాయడానికి సతమతం అవుతున్నారేమో. ఓకే, ఓకేనా? సో నౌ you should break all stronghold to use the power and authority God gave to you. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇందాక చెప్పిన ప్రకారం దేవుడు నాకు అనుగ్రహించిన దైవ బలము చొప్పున యేసు నామములో దుర్గాలను పడద్రోయజాలిన దైవ బలము చొప్పున ఇప్పుడే దురాత్మలారా మీరు ఎక్కడెక్కడ ఏ నివాసాలు కట్టుకున్నారో వాటన్నిటినీ నిర్మూలం నాశనం చేస్తున్నానని పలకాలి. In case if you go to third heaven, please come back to the ground. దయచేసి మీరు మూడవ లోకములకు వెళ్ళిన వారు ఉన్నట్లయితే ఇప్పటికైనా దిగిరమ్మని బ్రతిమలాడుచున్నాను. Or anyone close to your eyes to pray for me, please stop your prayer to wake up. దయవుంచి ఇంకా నా కళ్ళు మూసుకొని నా కోసం బలముగా ప్రార్థన చేసేవారు ఎవరైనా మీ పక్కనుంటే ఒకసారి చూసి వారి కరులు తెరవమని చెప్పి చూడమని చెప్పండి. Brother, I give you rest now, just to wait few minutes. అయ్యా ఒక్క నిమిషం అయ్యా, నేను బ్రేక్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఆ బ్రేక్లో వెళ్ళి మీరు ఫ్రెష్ అయ్యి రావచ్చు. ఈ కొద్ది పద్ధతులు విన్న తర్వాత 1 or 2 points I finish, I give you break. 2-3 పాయింట్లు చెప్పిన తర్వాత మీకు బ్రేక్ ఇస్తాను, అప్పుడు వెళ్ళండి. Then lead the deliverance. ఆ తర్వాత ఆ బ్రేక్ ఇచ్చిన తర్వాత మీకు విడుదలలోకి నడిపించడం జరిగింది. So don't worry, I also know in our situation. మీ పరిస్థితి కూడా నేను అర్థం చేసుకోగలను. So already I told only 2 hours only in our non-stop bus going. మీకు ఆల్రెడీ Every 2 చెప్పాను, hours should be stopped. ఆల్రెడీ మీకు చెప్పాను మా బస్సు 2 గంటలకు ఒకసారి ఆగిద్దని. ఓకే. So we only help, myself and Sadish only help to lead the prayer. ప్రార్థనలోకి నడిపించడానికి మేమిద్దరము సహాయం చేయటం వరకే మా పని.
but you only responsible to use through our mouth to bind the spirit. You only use to, God gave the power and authority yourself. You only break the stronghold. కాబట్టి మీకు దేవుడిచ్చిన అధికారంతో మీ ద్వారానే ఆ లోపల ఉన్న దుర్గాలు మీరే ఏం చేయాలి? కూల్చివేస్తారు. వాటిది ఆ యొక్క దుర్గాల నివాసాలని మీకు దేవుడిచ్చిన అభిషేకంతో అధికారంతో వాటిని వెళ్ళగొడతారు. But myself and Satish only help for you. నేను సతీష్ ఊరికే మీకు ప్రార్థనలోకి నడిపించడానికి సహాయం చేస్తున్నాం అంతే. That's all. అంతవరకే. I cannot enter in our life to break the all strongholds in everything. నేను మీ లోపలికి వచ్చి మీలో ఉన్న దుర్గాలను నివాసాలను నాశనం చేస్తానికి నేను రాలేను. Understand? అర్థమవుతుందండి ఈ The మాట. doctor put some inside the camera to watch everything to clear. I can't do like this. ఆ లోపల కెమెరా పెట్టి ఏమేమి ఎక్కడెక్కడ సాతాను కట్టుకుంది అంత సెర్చ్ చేసి వెతికి వాటిని కూల్చే ఆ పరిస్థితి నాది కాదు. You only know. నీకే తెలుసు. So you only responsible. నీవే బాధ్యులు. So that the reason you only used to through your mouth to cut, break in everything. కాబట్టి దేవుడు ఇచ్చిన అధికారంతో నీవే నీలో ఉన్న సాతాను కట్టిన దుర్గాలు నువ్వే యేసునామములో ఏం చేయాలి? Prayer time, any you just quiet or keep like I'm not try to help also. I try to help also. Nothing happening. మీరు చెప్పాల్సినవి చెప్పకుండా మీరు చెప్పాల్సిన టైంలో మౌనంగా కూర్చుంటే నేను ఎంత హెల్ప్ చేసినా కూడా హెల్ప్ చేసిన ఉపయోగం కూడా ఉండదు. So some watch one another. కొంతమంది చెప్పాల్సిన టైంలో చెప్పకుండా అటు ఇటు చూస్తూ ఉంటారు. Some playing. కొంతమంది బుక్స్ ఆట ఆడుతూ ఉంటారు. Some acting. కొంతమంది అప్పుడే స్టార్ట్ చేస్తారు. Acting. కొంతమంది స్తోత్రం అని నటిస్తారు. Close eyes. Okay. చెప్పమన్నది చెప్పకుండా ఇలాంటి కార్యాలని చేస్తూ ఉంటారన్నమాట. But I very clear it's not magic. It's yourself used your mouth to confess or cancel whatever you done in our personal, that things only happening now. The deliverance only based on the truth. It's not magic. దయచేసి గమనించండి, విడుదల అనేది అదేదో మ్యాజిక్కో మాయో కాదండి. అది సత్యము ద్వారా జరిగే విడుదల. ఇది సత్యము ద్వారా అనుగ్రహించబడే విడుదల కనుక మీరు మీ సమస్యను మీరు యథార్థంగా నోటితో ఒప్పుకొని మీ ఇష్టపరకంగా వాటి క్రియలు లయపరిస్తేనే తప్ప అవి మీలో నుండి వెళ్ళిపోవు. Gen side 5th row, the green shirt. గ్రీన్ షర్ట్, పచ్చ చొక్కా. Careful to listen. అయ్యా జాగ్రత్తగా వినండి అయ్యా. Okay? ఓకే. So, normally the lady side is the more deliverance. జనరల్గా ఎప్పుడు విడుదల పరిచర్యలు మేము ఎక్కువ గమనించేది అంటే స్త్రీలతో అధికంగా విడుదల పొందుతూ ఉంటారు. But this time here it's not more. ఈ బ్యాచ్లో ఇటుపక్క అంతగా విడుదల Why you know? కేంద్రీకరించట్లేదు. ఎందుకు తెలుసా? Put the cover. మంచిగా ముసుగేసుకొని Okay. I am not asked to you help me. మీరు నాకేమి సహాయం చేయమని నేను అడగట్లేదు మిమ్మల్ని. Yourself. మీకు మీరే సహాయం చేసుకోవాలి. Okay. అర్థమవుతుందండి? So this is the right time. ఇది మంచి తరుణం, మంచి అవకాశం. This batch lost deliverance. ఈ యొక్క బ్యాచ్కి చివరి విడుదల సమయం. So take time also, no problem. కనుక సమయం తీసుకున్నా పర్వాలేదు. My flight 6 o'clock only. నా యొక్క ఫ్లైట్ సమయం 6 గంటలకి. So short term I can reach. ఇక నేను తక్కువ సమయంలో ఆ టయానికల్లా చేరుకోగలను. No needed to any hurry. పరిగెత్తే తొందరపడాల్సిన అవసరం లేదు. So I like to spend time with you to help both. నేను మీ ఇరువురికి సమయం కేటాయించాలని ఇష్టపడుతున్నాను. So this is the right time for all. కనుక మీ అందరికీ ఇది మంచి తరుణం. Okay, use
your personal willing to get deliverance. కనుక మీ ఇష్టపూర్వకంగా మీ హృదయ అనుసారంగా ఈ విడుదల పొందుకోండి. So then, తర్వాత పాయింట్, now the all hidden hiding houses, everything is foothold, everything is broken. ఇప్పుడు ఏమైంది, మనం ఆ నివాసాలన్నీ దుర్గాలన్నిటిని ఏం చేసాం, కూల్చేసాం కనుక ఇక అవి ఎక్కడ దాగి ఉండడానికి చోటు లేదు. Now no more hiding place. ఇప్పుడు వాటికి దాగి ఉండడానికి స్థలమే లేదు. All the demon outside of your central nervous system. మీ నరాల కేంద్రిక స్థావర భాగములో దురాత్మలన్నీ కూడా వాటి నివాసాలు కూల్చబడి బయటకు వచ్చేసినాయి. But he have the link now. కానీ ఆ దురాత్మలకు ఒకదానికి ఒకటి ఏమై ఉన్నాయి, సంబంధము కలిగి ఉన్నవి. Yesterday I show you, right? నిన్నటి దినాన్ని చూపించాను కదా, Like ఈ విధంగా. so, కాబట్టి you should through your mouth you say, Lord, I break all demons link right now. ఇప్పుడు మీరేం చెప్పాలంటే, యేసు నామములో నాలో ఉన్నటువంటి, రాసుకోండి చెప్పమంటలేదండి, యేసు నామములో నాలో ఉన్న దురాత్మలకు ఒకదానికొకటి ఉన్న సంబంధాన్ని వేరు చేస్తున్నాను. ఒకదానికి ఒకటి ఉన్న సంబంధాలు ఏం చేస్తున్నాను, వేరు వేరు చేస్తున్నాను. So now you are inside of the central nervous system. ఇప్పుడు నరాల కేంద్రక స్థావరంలో ఉన్న కార్యంలో The demons all separate one another. ఇప్పుడు లోపల ఉన్న దురాత్మలన్నీ ఒకదానికి ఒకటి వేరైపోయి దేనికి దానికే ఉంటాయి. So next step, ఇప్పుడు తర్వాత పాయింట్, you command yourself. ఇప్పుడు మీరు ఏ కార్యం అయితే ఒప్పుకున్నారో ఆ కార్యం సంబంధించిన దురాత్మలు ఏం చేయండి, బయటికి రమ్మని ఆజ్ఞాపించండి. Bring everything. వస్తూ ఇప్పుడు దానికి కోపం అనుకోండి, కోపం గించడం వల్ల నాలో ప్రవేశించి ఆ వస్తూ నాలోకి ఏమైతే తీసుకొని వచ్చావో కోపపాత్మ, లేకపోతే దానివల్ల కలిగే ఆత్మలు సమస్యలు ఏదైతే నువ్వు చెప్పబోతున్నావో వాటన్నిటిని తీసుకుని లోపలికి వస్తే ఏవైతే తీసుకొని వచ్చావన్నీ నీకు సంబంధించినవన్నీ తీసుకొని బయటికి వెళ్ళిపో అని ఆజ్ఞాపించాలి. For example, you broke all the old building one place. ఉదాహరణకి ఒక పాత బిల్డింగ్ని ఒక చోట సంపూర్ణంగా కూల్చేశారనుకోండి, destroying, demolishing everything. సమస్తాన్ని కూల్చివేశారనుకోండి. If you want to build a new building, అక్కడ ఒక నూతన నివాసం మరలా కట్టాలనుకోండి, before clean everything. ఆ కట్టే ముందు ఏం చేస్తాం, ఆ కూల్చబడిన ఆ ఇల్లు యొక్క సంబంధించినవన్నీ ఏం చేస్తాం, శుభ్రంగా తీసి బయటికి పంపించేస్తాం. Understand? అర్థమవుతుందా? Took all go any one of the place. అవి తీసుకెళ్ళి ఎక్కడో చోట ఒక దాని చోట పడేస్తాం. So then only clean and build the new building. అప్పుడు మాత్రమే అక్కడ ఒక నూతన నివాసాన్ని మనం ఏం చేయొచ్చు, కట్టగలుగుతాం. So likewise you command the demon, you should bring everything in your property. అందువలనే మనము కూడా అదే విధంగా ఆజ్ఞాపించాలి. నువ్వు లోపలికి వస్తూ నీకు సంబంధించిన ఏవైతే నివాసాలు ఉన్నాయో దానికి సంబంధించినవి అవన్నీ తీసుకొని బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాలి. Okay? అర్థమైందండి? Then తర్వాత you breathe out. మీరు శ్వాస వదలాలి. For the faith action. ఒక విశ్వాస క్రియ చేయాలి. Sit comfort. మంచిగా ఫ్రీగా కూర్చొని, I cannot help you. You only responsibility that through your breath you cast out the demon. కనుక గాలి వదలడం అనేది నీ బాధ్యత, నీ ఇష్టం, నీ కార్యం కనుక నీ అందరికీ నీ ఇష్టపూర్వకంగా ఆ పని చేయాలి. This is very comfort place. ఇది చాలా మంచి స్థలం ఇది. Okay? ఓకే, Nobody against you. ఎవరు నీకు విరోధంగా పని చేయరు. Why shouting? అన్నా? Nobody ask you why shouting. ఎందుకు అరుతున్నావు, ఎందుకు ఇలా అంటున్నావు అని నేను ఎవరు ఇక్కడ అడగరు. Why throw out the ground? ఎందుకు కింద పడ్డావు, ఎందుకు దొరిలావు, ఏంటి ఇలా చేస్తున్నావు అని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు దొరిలాడుతున్నావు అనేది అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. ఫ్రీగా ప్రశాంతంగా all permission provide you. అన్ని అనుమతులు మనకు ఉన్నాయి. Okay? ఓకే, The school of dunamis is expecting only for your personal deliverance. ఈ స్కూల్ ఆఫ్ డునామిస్ ఆశపడుతున్న ఎదురు చూస్తున్న కార్యం ఏంటంటే నీవు విడుదల పొందుకోవాలి. In future you live is the
right Christian life. భవిష్యత్తులో ఒక మంచి సరైన నిజమైన క్రైస్తవుడిగా నువ్వు బతకాలి. Okay? ఓకేనా? That's the reason Thomas Anna in his whole family and whole ministers team and helping team, all the team always 24 hours in 7 is working for you. ఇక అందువలనే థామస్ డాడీ గారు, వారి కుటుంబము, వారి పరిచారకులు, ఆ యొక్క టీం అంతా కూడా 24/7 అంటే రోజంతా వారమంతా కూడా మీ కొరకే ఆలోచిస్తూ, మీ కొరకే ప్రయాసపడుతూ, మీ గురించి ఆలోచిస్తూ వారు ఈ కార్యాలు జరిగిస్తున్నారు. So you should cast out the demon through your breath. కనుక శ్వాస ద్వారా ఆ యొక్క దురాత్మ బయటికి వెళ్ళగొట్టుకోవాలి. Then finally ఆఖరిగా you feel get deliverance. ఆ తర్వాత నీకు అంటే లోపల ఒక సమాధానం వచ్చింది, ఆ వెళ్ళిపోయింది అనే ఫీలింగ్, భావం కలుగుతుంది నీకు. One old building have, ఉదాహరణకి ఒక పెద్ద పాత బిల్డింగ్ ఉంది. so look, it's not good. అది చూడడానికి బాగాలేదు. The fears come when the fell down. ఎప్పుడు పడిపోద్ది అనేది మనకు తెలియదు, భయం వేస్తుంది. So now demolishing, destroying for all, ఇప్పుడు అన్నీ కూడా కూల్చేసి అన్నీ చేసేసాం, clean everything, మొత్తం శుభ్రం చేసాం. immediately look the place a very peaceful mind. అప్పుడు అది ఆ స్థలం చూడగానే మనకు హృదయం ఎలా ఉంటుంది? ఒక నెమ్మదిగా సమాధానంగా ఉంటుంది. I can build the new building. ఇక్కడ మంచి ఇంకొకటి ఇల్లు కట్టుకోవచ్చు అనిపిస్తుంది. But just destroy to all the material the same place, it's not peace. కానీ అక్కడ కూల్చేసిన ఇల్లుని అంతే, దానికి సంబంధించినవన్నీ అక్కడే ఉంటే మనకి వాటిని, ఆ స్థలాన్ని చూస్తే మనకు లోపల అంత సమాధానం అనిపించదు, నెమ్మది ఉండదు. But clean off after is automatically feel peace. దానికి సంబంధించినవన్నీ కూడా తీసుకెళ్ళి బయట పారవేసిన తర్వాత శుభ్రంగా ఉన్నప్పుడు ఒక తెలియని నెమ్మది ఆ స్థలం చూడగానే మనకు వస్తుంది. So you breath out time, మీరు శ్వాస పీల్చి శ్వాస వదులుతున్నప్పుడు you feel happy, మీ లోపల ఒక సమాధానాన్ని అనుభవిస్తున్నప్పుడు just quiet, అప్పుడు మౌనం అయిపోండి. and slowly you praise God. అప్పుడు వెంటనే స్తోత్రాలయ్యా. No disturb for others. ఇతరులకు ఇబ్బంది లేకుండా లోపల మీరేం చేయాలి? Immediately go clap, చప్పట్లు కొట్టడం అలాంటి ఏం చేయకూడదు. మీకు సమాధానం అంటే waiting for other deliverance also, other people deliverance also. నాకు విడుదల వచ్చింది అని ఒక నెమ్మది లోపల కలిగినందు అనుకోండి, అప్పటి నుంచి లోపలే మీరు స్తోత్రాలు చెప్పుకోండి, పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఇతరుల విడుదల కూడా మనం చూడాలి కనుక, వారు విడుదల పొందుకునేదాకా మనము వెయిట్ చేయాలి కనుక, మీరు విడుదల పొందుకున్నాను, లోపల నెమ్మదిగా ఉంది, సమాధానంగా ఉంది, ఫ్రీగా ఉంది అనిపిస్తే అప్పటి నుంచి గాలి పీల్చడం ఆపేసి, గాలి వదలటం ఆపేసి మీరు స్తోత్రాలు చెప్పడం లోపలే, బయటికి లేకుండా, చప్పట్లు కొట్టకుండా లోపలే స్తోత్రాలయ్యా, వందనాలయ్యని చెప్తూ ఉండొచ్చు. Okay, in future you go to home or any other place, you yourself when finish, immediately you can finish. But here the whole class is waiting for the other deliverance also. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాంటి విడుదల చేసుకున్నప్పుడు వ్యక్తిగతంగా చేసుకుంటే మీరు ఒక్కరే ఉంటారు కనుక మీకు నెమ్మది రాగానే ఆ విడుదల అనుభవించిన వెంటనే మీరు ఒక్కరే వెంటనే స్తోత్రాలు చెప్పి మరలా నెక్స్ట్ కార్యాలు చేయవచ్చు. ఇక్కడంటే మనం అందరం ఉన్నాం కనుక నీకు విడుదల వచ్చింది అనిపిస్తే పక్కన వాళ్ళ విడుదల కోసం మనం వెయిట్ చేయాలి కనుక అప్పటి వరకు మీరేం చేయండి? లోపల స్తోత్రాలు చెప్పండి. So finally thank God. తర్వాత దేవునికి స్తోత్రాలు చెప్పి ask the God to rebuild whatever the negative inside of my heart. God build new things. For example, unholy, it's holy. Lust in the holiness. So likewise ask the anger, the peaceful. The temper is the cool situation like. తర్వాత నెక్స్ట్ చెప్పాల్సిన కార్యం ఏమిటంటే, ఆ ఖాళీ అయిన స్థలంలో దేవా నీ ఆత్మను పంపించి, నేను ఇది వరకు ఏదైతే అంటే ఆ సాతాను వల్ల కట్టబడిందో అది దానికి బదులుగా ఇప్పుడు కోపం వచ్చింది, దాని బదులు ఇప్పుడు సమాధానం అనే నివాసాన్ని కట్టండి అయ్యా. Finally you pray like this: God send your wind to cleanse all the demon and the ground in the situation, everything, to restoring your peace. తర్వాత
దేవా నీ పరిశుద్ధ గాలిని పంపించి లోపల ఉన్నటువంటి సాతాను సంబంధమైన అన్ని కూడా వెళ్ళగొట్టి నీ ఆత్మతో ఆ స్థలం అంతా కూడా నింపండి అని ప్రార్థన చేయాలి. Nothing harm in my family, my material, whatever I have. So nothing harm. You send your wind to cleanse all the demons. Go out. వెళ్ళిపోయిన దురాత్మలు నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ నాకు సంబంధించిన వాటిని కానీ వేటి కూడా హాని కలిగించకుండానట్లు వాటిని Or send your angels to bring the under the cross. ఆ వెళ్ళిపోయిన దురాత్మలు ఇక ఎన్నడూ తిరిగి రాకుండానట్లు మీ దేవదూతలను పంపించి వాటన్నిటిని కల్వారి సిలువ కింద ఉన్న చెరకి పంపించండి అని పలకొచ్చు. You lock every demons under the cross, the prison. ఇక నీవు ఆ సిలువ క్రింద ఉన్న చెరలో వాటిని బంధించండి. Okay? In Jesus name, amen. యేసు నామములో ఆమేన్. It's the process. ఇది పద్ధతి. Understand? అర్థమైందండి? Any doubt? ఈ పద్ధతిలో ఏదన్నా తెలియని కార్యం ఏమైనా ఉందా? So I give rest 15 minutes now. ఇప్పుడు 15 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నాం. Sharply return in the 15 minutes. ఇక సరైన సమయానికి 15 నిమిషాల కల్లా వచ్చేయండి. God bless you. గాడ్ బ్లెస్ యూ.